అందరూ ప్రగతి జీబీకే రావు గారు అంటారు. అసలు జీబీకే రావు గారు అంటే పూర్తి పేరు ఏమిటి? గడ్డిపాటి బాలా కోటేశ్వరరావు. గడ్డిపాటి అంటే గడ్డి అంటే గ్రీన్, పార్టీ అంటే మెడోస్, గ్రీన్ మెడోస్. మీ పేరులో మొత్తం మీ బిజినెస్ అంతా ఇన్వాల్వ్ చేస్తారు. గ్రీన్ మెడోస్ మాకు అది ఇది కూడా కాశ్యపాల అంటే కశ్యపుడు. సో హెర్బల్ మెడిసినల్. మీరు అసలు ఆయుర్వేదం డాక్టర్ అవ్వాల్సిందేమో. మా నాన్నగారు మాత్రం 5th స్టాండర్డ్లో చెప్పింది నాకు ఒకటే, బాబు మనం వెళ్ళాల్సింది పై చదువులు అవన్నీ మనకొద్దు, మనం అమృతాన్ని ఇచ్చే అన్నదాత, మన చేయి ఎప్పుడు ఇలా ఉంటుంది. నిజంగా ఇక్కడ రిసార్ట్లో ఇన్ని రకాల మొక్కలు, వాటికి ఎలాంటి తెగుళ్ళు అవి రాకుండా ఆరోగ్యంగా పెంచాలి అంటే నిజంగా ఎంత ఖర్చు వస్తుంది సార్? ఇది మేము నెలకి మరి దానికి తగ్గ ఇన్కమ్ వస్తే ఇది అవుతుంది. ప్రగతి రిసార్ట్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీదే ఫస్ట్ ఉండింది, కానీ ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏదొచ్చాయి అనేది ఒక బిజినెస్ పర్సన్గా మీకు ఏదైనా సక్సెస్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒకటి సక్సెస్ ఉంటే దాని అంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది, వచ్చేస్తాయి ఇంకా. కానీ ఇప్పుడు బెంజే డబ్ల్యూఎంఏ. ఇప్పుడు మీరు నన్ను తిట్టుకున్న ఒక ప్రశ్న ఖచ్చితంగా అడగాలి మిమ్మల్ని. చెప్పండి. ఏమనుకోవద్దు. ఎందుకు మీరు మొహాట పడుతున్నారు? మీరు మొహాట పడుతున్నారు అడిగారు. రిసార్ట్ అంటే ఈ రోజు పేరు ఏంటంటే పబ్బులు, డాన్సులు, ఇంకేమన్నా చేసుకోవచ్చు. ఇది చెడు నేర్పుతున్నావా మంచి నేర్పుతున్నావా ఈజ్ ఆల్ డిపెండ్స్ అపాన్. అన్నప్పుడు ప్రతి చోట మంచి చెడు ఉంటాయి. ఎన్నెళ్ళైంది సార్ ఇప్పుడు ప్రగతి రిసార్ట్ స్టార్ట్ అయ్యి? 94లో మనం ఇక్కడ ప్లాంటేషన్ మొదలుపెట్టాం. ఒక 7 years మొక్కలు పెరిగితేనే కదా ఆహ్లాదంగా రిసార్ట్స్ చేయటానికి. దిస్ వాజ్ టోటలీ బ్యారన్. దీన్ని ఏమనేవాళ్ళు అంటే తొండలు కూడా గుడ్డులు పెట్టని ప్రదేశం కింద నానుడి. ఇక్కడ వాళ్ళ దందా మొత్తం అంతా కూడా నా వల్లనే, నా మీద చాలా థ్రెట్స్, ఇంకా ఇంత కాదు చాలా థ్రెట్స్. మా నాన్నగారు వీళ్ళంతా కమ్యూనిస్ట్ దీంట్లో ఉండటం వల్ల మాకు ఎవరెవరు ఏంటి వీళ్ళంతా తెలుసు. వీళ్ళంతా రియల్ నక్సలైట్స్ కాదు, వీళ్ళంతా నక్సలైట్స్ అనే పేరుతో ఇక్కడ ఇట్లాంటి దందా చేసుకోవటానికి రౌడీయిజంగా రేపు వస్తామంటారు. లేదు ఇప్పుడే రండి. రేపు కాదు ఇప్పుడేనా? ఇప్పుడే. అంటే అంత ధైర్యంగా ఉండడానికి మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు? అంత ధైర్యంగా మీరు ఉన్నారు అంటే మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు? బిజినెస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్. యాక్చువల్లీ బాగా నష్టపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? మనం హైయెస్ట్ చూసాము, నష్టపోయేది చూసాం. లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అనుకున్నాను. వీ హ్యావ్ టు ఫేస్ అది ఫేస్. అది లేకపోతే మనలో ఇంకా నేర్చుకునేది ఏముంటుంది? ఇవాంక వస్తుంది, రోడ్లన్నీ అమ్మాయి కొంత పట్టించుకుని పాపం వేస్తున్నారు. 6 monthsకి ఒకసారి ఇలా ఎవరైనా వస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. మీరే ఉంటారు ఈ విషయంలో? దానికి మన చీఫ్ మినిస్టర్ గారు అప్పుడప్పుడు ఇంట్లో కూర్చోకుండా హాయ్ అండి. బిజినెస్ ఐకాన్ సిరీస్లో భాగంగా మరి ఈరోజు మనం కలవబోయే వ్యక్తి తెలుసా మీకు? ప్రగతి రిసార్ట్స్ సిఎండి జీబీకే రావు గారు. మరి ఆయన్ని అడిగి ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్, ఎక్సలెంట్. సార్ ఇది చెప్పండి, అందరూ ప్రగతి జీబీకే రావు గారు అంటారు. అసలు జీబీకే రావు గారు అంటే పూర్తి పేరు ఏమిటి? గడ్డిపాటి బాలా కోటేశ్వరరావు. గడ్డిపాటి అంటే గడ్డి అంటే గ్రీన్, పార్టీ అంటే మెడోస్, గ్రీన్ మెడోస్. మీ పేరులో మొత్తం మీ బిజినెస్ అంతా ఇన్వాల్వ్ చేస్తారు. గ్రీన్ మెడోస్ మాకు అది ఇది కూడా కాశ్యపాల అంటే కశ్యపుడు. సో హెర్బల్ మెడిసినల్. సో అన్నీ కలిసి వచ్చినాయి అని చెప్పుకోవాలి మాకు.
సార్ నేను ఒకటి విన్నాను సార్ మీ గురించి. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనేది ఒక 2 నిమిషాలు తీసి పక్కన పెడితే ఎన్విరాన్మెంట్ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మీరేదో చాలా పాటుపడుతున్నారు, చాలా కృషి చేస్తున్నారు అని విన్నాం. ఒక్కసారి దాని గురించి చెప్తారా? మనం ఇండస్ట్రీస్లో ఉన్నాం కాబట్టి మనకి పొల్యూషన్ అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. అవునండి. వాట్ ఇండస్ట్రీస్ దే ప్రొడ్యూస్ పొల్యూషన్ అనేది. ఈ పొల్యూషన్ అనేది మనకి ఎలాంటి స్థితి వచ్చిందంటే ప్రపంచానికి 2 థ్రెట్స్ అనేది తెలుస్తుంది. ఒకటి ఆకలి, 2 పర్యావరణం. కరెక్ట్. ఈ 2 థ్రెట్స్ అనేది ఇది ఇండస్ట్రీస్ టెక్నాలజీ ఇలా పెరుగుతూ వెళ్ళింది. వేరేజ్ మన ఈ నేచర్ని ప్రొటెక్ట్ చేయటం అనేది కిందకి వెళ్ళిపోతూ దాని గురించి పట్టించుకునే నాదుడు లేని స్థితి వచ్చింది. పర్టికులర్గా అగ్రికల్చర్లో వ్యవసాయం అని అంటే అది ల్యాండ్ సీలింగ్ వచ్చినాక అది ఏమైపోయింది, ఆ గ్రీన్ మీద పడిపోయింది. దాంట్లో టెక్నాలజీ లేదు. అది డివిజన్ 2 ఎకరాలు 3 ఎకరాలు అయిపోయి ఇక్కడ ఏమైపోయింది, గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ విపరీతంగా వచ్చేసినాయి. దీంట్లో ఎవరికి అవగాహన లేకుండా యూరియా, కెమికల్స్ ఇవన్నీ పంట మనం ఇవి వేస్తేనే పంట పండుతుంది అనే స్థితిలో ఎప్పుడైతే యూరియా, కెమికల్స్ ఇవన్నీ కూడా హెవీ డోసెస్ పెరుగుతున్నాయో, ఒక డోస్ ఒక లెవెల్ ఉంటే అది వేరు, అది పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఆ డోసు ఇప్పుడు చూస్తున్నారు కదా, అది స్ప్రే చేసేటప్పుడు మనుషులు చనిపోతున్నారు. అలాంటి స్థితి మన భారతదేశానికి కంట్రోల్ లేకపోయింది. దాంతో భూ కాలుష్యం అయింది, వాయు కాలుష్యం అయింది, జల కాలుష్యం కూడా. ఇదంతా కూడా నీటిలోకి వెళ్ళిపోయి జల కాలుష్యం. ఈ 2 ఇంత ప్రభావితం మన గ్లోబల్ వార్మింగ్ అనే దాంట్లోకి వచ్చింది. మరి అటువంటిప్పుడు ఎవరు ముందుకు వస్తారు? ఇండస్ట్రీస్ నుంచి బయటికి రావడానికి కారణం ఈ 2 థ్రెట్స్. ఆకలి అంటే ఏంటి, ఈ ఏదైతే వ్యవసాయదారులు పండిస్తున్నారో అది విషపూరితంగా ఉండకూడదు, అమృతం ఇవ్వాలి. మా నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు నేను 1968 వరకు నేను చూసింది ఆల్మోస్ట్ అప్పుడు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఏమి ఉండేవి కాదు. మా ఆవులు, ఎద్దులు ఇంటిండా మీకు ఇల్లు ఎంత ఉందో ఇల్లు మీద 3 అంతులు ఎక్కువ పాడి పంట, అది పాడి ఉండేది. దాంతో అక్కడ మీకు చెత్త, పోగు, ఈ పేడ, ఈ అది కంపోజ్గా అది ఈ పెంట ఎరువు అనేవారు. అది జల్లితే సరిపోయేది. తర్వాత కొద్దిగా తర్వాత పందెరువు అనేది వచ్చింది. ఈ పందెరువు అనేది అప్పటికే అదేదో కంపు ఏంటి అది తీసుకొచ్చారనేది ఉన్నది. సడన్గా కెమికల్స్ వచ్చేస్తాయి. అప్పటి వరకు మేము చేలల్లో, కాలువల్లో ఎక్కడైనా సరే దోస్తులతో నీళ్లు తాగేవాళ్ళం. మేము ఎప్పుడు నీళ్లు దీంట్లో ఇది కాలుష్యం ఉందనే ఆలోచనే లేదు. అట్లాగే బయట పండుకుంటే మా ఇంటి దగ్గర డాబా అని బయట డాబా మీద కానీ ఇంటి బయట పండుకుంటే దోమలు అనేది మాకు అప్పుడు అసలు తెలియదు. అది అలాంటి వాతావరణం 68 తర్వాత వర్షం టుడే ఎక్కడైనా మంచిని తాగాలంటే అది చూస్తేనే భయం. సో దాని నుంచి మనం ఈ పర్యావరణ పరిరక్షణ కావాలి, అమృత ఆహారం తిరిగి రావాలి అనే దాని మీద మనం దీంట్లోకి రావడం జరిగింది. అదే మీరు దీనికి సంబంధించి క్రిమి సంహారకాలు కూడా చాలా న్యాచురల్గా తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఎలా చేస్తామంటే మన దగ్గర వేప ఉంది, వేపాకు కానీ వేప సీడ్ కానీ వీటిని వీటిని నీటిలో పెట్టి వాటిని గ్రైండింగ్ చేసుకుంటూ అది ఒక 15 రోజులు దాన్ని కంపోజ్ చేస్తుందండి. నిజంగా అంత బాగా వర్క్ చేస్తుంది. మన బయట దొరికేది కూడా ఇట్లా చేసినవే. ఇట్లా చేసి వాళ్ళు ప్యాక్లో ఇస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే అది 5,000 రూపాయలు మనకి బాటిల్ వస్తే ఇది మన 50 రూపాయల్లో మనం చేసుకోవచ్చు. తేడా అదే కాస్త ఓపికగా చేయాలంతే. మనం ఏంటంటే దాన్ని చేసుకునే దాన్ని పద్ధతి తెలుసుకోవాలి. మనకి జిల్లేడు ఆకులు ఉన్నాయి, అట్లాగే మీకు గానుగ ఆకులు ఉన్నాయి,
గానుగాకులు ఇప్పుడు దొరుకుతున్నాయి అంటారా సార్? ఇప్పుడు మా దగ్గర రోడ్లు గాను మీకు మాకు ఇక్కడ 95 కిలోమీటర్స్ రోడ్స్ ఉన్నాయమ్మా. ఓకే. 95 కిలోమీటర్స్ రోడ్స్. ఈచ్ రోడ్ ఈజ్ కాల్డ్ బై నేమ్ ఆఫ్ ద ట్రీ. ఇట్ ఈస్ మిలింగ్టోనియా, రెండు వైపులా మిలింగ్టోనియా రోడ్. ఇప్పుడు స్పతోడియా రోడ్. మీరు ఎక్కడ ఉంటున్నారో మనం వీళ్ళని అడిగామనుకోండి, వేప వీధి అంటారు వాళ్ళు, అంటే వేప చెట్లు ఉండే. ఇంకోవాళ్ళు మీరు ఎక్కడ ఉంటున్నారంటే మేము కదంబా వీధి అంటారు. ఇంకోవాళ్ళని నార్త్ ఇండియన్స్ వాళ్ళని అడిగారని మీరు ఎక్కడ ఉన్నారంటే మాది సప్తపర్ణి మార్గ్. అట్లా మీకు కదంబా రోడ్డు, ప్రగతి రిసార్ట్లో అలా మీకు అన్ని రోడ్లు, ప్రతి రోడ్డు దానికి రావి చెట్లు కానీ జువి చెట్లు కానీ ఇట్లాంటివి మన పవిత్ర వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వృక్షాలు మీకు మారేడు కూడా మీకు మారేడు రోడ్డు, అది మారేడు చెట్లు. ఆ విధంగా కాయలు కూడా పెద్ద పెద్ద కాయలు. ఇవన్నీ ఇలాంటి వాతావరణంలో మనకేమవుతుందంటే ఈ లీఫ్ అనేది అది ఆవులు, మేకలు, గేదెలు, ఎడ్లు అవి తిన్నాం. ఏదైతే అవి తినవో అవన్నీ కూడా మోర్ పవర్ఫుల్ అన్నమాట. కాన్సన్ట్రేట్ పొగాకు లాంటిది. పొగాకు చూడంగానే ఈ పొగాకు కూడా మీరు దీంట్లో ఇవన్నీ కలిపి దీన్ని ద్రావకం చేస్తే, ఈ ద్రావకం కానీ స్ప్రే చేస్తే బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే. సో మనం వీ డోంట్ నీడ్ ఎనీ అవుట్ సైడ్ నుంచి మనం కెమికల్స్, పెస్టిసైడ్స్ కొన అవసరం ఉండదు. సో ఇట్లాంటివి మనం బయోడైవర్సిటీ అంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే మనం దీంట్లో ఫార్మర్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా లైక్ బటర్ఫ్లైస్, హనీ బీస్, పక్షులు ఇవన్నీ మనకు ఉండాలి. దోమలు, ఈ వైరసెస్ అవి రాకుండా ఉండటానికి మనకి మంచి సువాసనలు వస్తాయి. వాటికి మాత్రం చాలా రిపెలెంట్గా పనిచేస్తాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ ప్రగతిలో దట్ ఈజ్ బేస్ ఆఫ్ ది హెర్బల్, మెడిసినల్, అరోమాటిక్, హెరిటేజ్ ప్లాంట్స్, సీక్రెట్ ప్లాంట్స్ అంటాం. నిజం చెప్పండి, మీకు ఈ బిజినెస్ సంతృప్తినిచ్చిందా? లేదంటే ఇప్పుడు మీరు చేసే ఈ పర్యావరణానికి, పరిరక్షణకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది మీకు మనసు సంతృప్తినిచ్చిందా? నాకు ఏది చేస్తున్నా నేను చేసేది కొత్తవే చేస్తూ ఉంటా. నేను ఇండస్ట్రీలో కూడా ఏది చేసినా కూడా 6 నెలల కంటే నేను దాన్ని అది 6 నెలలు ఆ డిజైన్స్ అది చేసినాక అది రెండో వాళ్ళు చేస్తున్నారు అంటే కొత్త దానిలోకి వెళ్ళిపోతాం. మేము ఎప్పుడు ఎప్పుడు ఒకే దాంట్లో ఉన్నాం. మేము ఏది చేసినా హీట్ ఎక్స్చేంజ్ చేయని, బాయిలర్ హీట్ రికవరీ యూనిట్స్ చేయని, అట్లాగే మిల్క్ పౌడర్ మేకింగ్ ప్లాంట్ చేయని, అట్లాగే జ్యూస్ మేకింగ్ ప్లాంట్ చేయని, దాంట్లో న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు యాజ్ ఎ డిజైనర్గా దే కమ్ టు మీ ఫస్ట్. మా ఇండస్ట్రీ ఒక బిజినెస్ రహస్యం అడగాలి ఇప్పుడు మిమ్మల్ని అయితే. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏ బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు? ప్రోడక్ట్స్, ఆయుర్వేద ప్రోడక్ట్స్, ఓకే, హెర్బల్. ఇది మనకి ఇప్పుడున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏంటి, మన హార్ట్కి వేస్తే లివర్ టప్, కిడ్నీ టప్, నర్వ్స్ ఏమవుతుందో తెలియదు, మైండ్ ఏమవుతుందో తెలియదు. సో ఒకదానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది ఆయుర్వేదిక్ అంటే ఈ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్తో మనం తీసుకుంటున్నాం. లవంగం తీసుకుంటున్నాం, యాలుక్కాయ తీసుకుంటున్నాం. మనకి ఇవన్నీ కూడా మెడిసినలే. దీంట్లో కొన్నిటిని మనం వాడుకుంటున్నాం, చాలా ఉన్నాయి వాడుకోవాల్సినవి. వాటిని మనం ఇదేదో ఆయుర్వేదం అంటే ఇదేదో మళ్ళీ దీనికి కూడా అది ఉంది, ఏదైనా లిమిట్. లవంగం ఎక్కువ లవంగాలు ఎక్కువ వేసారనుకోండి, ఎక్కువ యాలకులు వేసారనుకోండి, దానికి లిమిట్. ఇది ఫుడ్ ఈజ్ ద మెడిసిన్, ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద ఫుడ్. న్యాచురల్గా గ్రో చేసింది. మనం ముసీన్ ఎవరిలో అక్కడ పండించి మనం తీసుకున్నాం అనుకోండి, మీకు దాంట్లో ఉన్న ఏ అయితే పాదరసం, లెడ్, ఆర్సెనిక్స్ అంటారు, ఇవన్నీ దాంట్లోకి వచ్చినప్పుడు మదర్ మిల్క్ జనరల్గా 0.56 DDT అంటే కెమికల్ ఉందంటే అది పాయిజనస్. ఒక 6 నెలలు అక్కడికి కానీ ఆ కూరగాయలు, ఆకుకూరలు తింటే అసలు మీరు చేసే బిజినెస్ ఏమిటి, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏమిటి, సంబంధం లేదు సార్ నిజంగాను. అంటే మీరు పొల్యూషన్ గురించి అడిగినప్పుడు ఇది మనలో ఎంత పొల్యూషన్ వెళ్తుంది అనే దాంట్లో మదర్ మిల్క్ ఇట్ ఇస్ బికమింగ్ 5.6. అంటే 0.56 మీకు పాయిజనస్ అయినప్పుడు 5.6 అంటే మనం ఎలాంటి ఈ
కూరగాయలు ఆకుకూరలు మనం తింటున్నాం. అది ఇలాంటి స్థితి నుంచి బయటకు రావాలంటే మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్, నాట్ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, మన హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఉపయోగించుకోవటంలో మనం ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ అనే కాన్సెప్ట్లో ఫ్యూచర్ ఈజ్ అవర్ ఆయుర్వేద. దాంతో ఏమవుతుందంటే ఈజ్ నాట్ ది మెడిసిన్స్ ఈజ్ హెల్త్ పాయింటే కాకుండా ఇది ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ప్రపంచం అంతా ఎదురు చూసినప్పుడు వ్యవసాయదారుడు ఈరోజు ఆత్మహత్యల నుంచి బయటపడాలంటే ఈ హెర్బ్స్ గ్రోయింగ్ అనేది మోర్ ప్రాఫిటబుల్. మీరు రామ్దేవ్ చూశారు కదా, మరి 20,000 crores నిన్న కాక మొన్న స్టార్ట్ చేస్తే దీనికి అంత పొటెన్షియల్ ఉంది. అది న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తేనే దాని యొక్క పవరు, ఆ మెడిసినల్ వాల్యూ ఉంటుంది. అది గ్రో చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు వరకు జరుగుతుంది ఏంటంటే ఫారెస్ట్లో ఊడ్చేశారు, అది నరికేశారు పూర్తిగా. మనకి ఫారెస్ట్లు ఇవన్నీ ఈరోజు తగ్గిపోయినాయి అంటే ఒకటి వంట చెరువు కింద, రెండు ఈ హెర్బల్ మెడిసిన్ అనే దాంట్లో అవి మొత్తం పోనీ చాలా ఏదో ఇప్పుడు అన్ని రెడ్ కింద వచ్చి రెడ్ అంటే ఎండేంజర్డ్ ప్లాంట్స్ అంటే అవి అంతరించిపోతున్నాయి. వాటిని సంరక్షించుకోవటం అనేది ఈరోజు మనం చేస్తున్న ప్రగతి 94 నుంచి. దట్ ఈస్ ద మిషన్ వీ హ్యావ్ మేడ్, బ్రింగింగ్ దోస్ ప్లాంట్స్ ఏదైతే రెడ్ అదే ఇప్పుడు అంతరించిపోతున్న కొన్ని స్పెసిస్ ఆ జాతుల్ని మనం ఇక్కడ తీసుకొచ్చి వీటిని మల్టిప్లై చేయటం, ప్రాపగేట్ చేయటం, ఇది మన పని ఇప్పటి వరకు. అట్లాగే మెడిసిన్స్ మనం 15 సంవత్సరాల నుంచి ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెట్టి దాంట్లో ఇవన్నీ కూడా మనం సిఎస్ఐఆర్ మనం అప్రూవ్డ్ ల్యాబ్ మనం పెట్టుకుని మనకి ల్యాబ్ ఉంది, డిఎస్ఐఆర్ ల్యాబ్. ఆ ల్యాబ్లో మనం టెస్టులు చేసుకుంటూ ఇదంతా రీసెర్చ్ మనం. అట్లాగే పేటెంట్స్, అట్లాగే మనం మస్కులర్ డిస్ట్రఫీ దెర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్. మనం ఒక ధ్వజస్తంభానికి వాడే ఏదైతే మాంస రోహిణి అనే ప్లాంట్ ఉందో, మాంస రోహిణి, మాంస అంటే ధ్వజస్తంభానికి అదే వాడాలి. లాస్ట్ 150 years నుంచి తెలియక ఈ ధ్వజస్తంభానికి ఏది వాడాలో తెలియక ఏది స్ట్రైట్గా ఉందో అటువంటి వుడ్ మీకు ఎలా తెలిసింది ఆ విషయం? ఇవన్నీ కూడా మనం మాకేంటంటే నాకు ఫార్చునేట్గా నాకు ఈ సాంస్క్రిట్ కొద్దిగా నాకు చిన్నప్పుడు 5th 6th స్టాండర్డ్లో అందుకుని అధర్ణ వేదం ఈ మొక్కల గురించి అప్పుడప్పుడు దీంట్లో చూడటం అనేది దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. దాంతో మీకు ఏ మొక్క దేనికి, ఇప్పుడు ఈవెన్ మన ఎద్దుకి కాడి కట్టాలన్నా ఆ కాడి చేయాల్సింది వద్ది చెట్టుతోనే చేయాలి. ఎందుకని ఆ వద్ది చెట్టుతో చేస్తే ఏమవుతుంది, ఈ స్కిన్ రాపిడికి ఏమాత్రం మీకు స్కిన్ డిసీజ్ రావు, డ్యామేజ్ రాదు. అట్లాగే మనం మజ్జిగ చేసుకునేది ఏదైనా ఉందంటే మంగళ అంటే కుజగ్రహం, కుజగ్రహానికి చెట్టు చంద్ర, ఆ చంద్రతోనే మనం మజ్జిగ చేసుకునే కవం. చాలా రీసెర్చ్ చేశారు. అట్లాగే మనం మంచినీళ్ళు తాగే చెరువులు ఉండేవి, చెరువుల మధ్యలో 2 కట్టెలు పెట్టేవాళ్ళు. ఆ కట్టెలో ఒకటి చంద్ర, 2 ఆమ్ల, అది పెడితే వాటర్ ప్యూరిఫై అవుతాయి. అట్లాగే మనం దంచటానికి కూడా మనం రోకళ్ళు చేసేవాళ్ళం, రోకళ్ళు కూడా చంద్రతోనే. పచ్చడి చేసుకునే పచ్చడి బండి కూడా దీంతోనే. మనం మనం రోజు తాంబూలం తీసుకునే దాంట్లో కాచు కటాచు అంటారే, దాన్ని అకాషియా కటాచు, అందుకని ఆ కాచు దాని నుంచే. ఇట్లా ప్రతి ఏ గ్రహానికి ఏ చెట్టు అనే దాంట్లో ఒక్కొక్క చెట్టుకి ఎంత విద్య ఉంది దాంట్లో. మీరు అసలు ఆయుర్వేదం డాక్టర్ అవ్వాల్సిందేమో. నేను సివిల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు సివిల్ వర్క్ చేసేటప్పుడు సివిల్ ఇంజనీర్ అనుకునేవాళ్ళు. మెటలర్జీ గురించి నేను మాట్లాడుతుంటే అది మెటలర్జిస్ట్ అనుకునేవాళ్ళు. మెకానికల్, నేను చదివింది మెకానికల్. అదే మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అసలు ఈ బిజినెస్ లోకి ఎలా వచ్చారు, అలాగే ఈ రోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నందుకు ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి కూడా ఒకసారి మాకు చెప్పండి. మా అమ్మ నాన్నగారికి ఏంటంటే, మా నాన్నగారు మాత్రం 5th స్టాండర్డ్లో చెప్పింది నాకు ఒకటే, బాబు మనం వెళ్ళాల్సింది పై చదువులు అవన్నీ మనకొద్దు, మనం అమృతాన్ని ఇచ్చే అన్నదాత, మన చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది, తత్మయాన్ని కూడా చెయ్యేలా ఉంటుంది. ఆయన చూపించి చెప్పాను. 11th స్టాండర్డ్ అప్పుడు SSLC ఉండేది, SSLC వరకు చదువు,
అక్కడి నుంచి మన వ్యవసాయం మన దగ్గరికి చాకలి మంగళ కుమ్మరి అందరూ మన దగ్గరికి కలాం దగ్గరికి వడ్లు సంవత్సరానికి అక్కడ ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు నీ చేత్తో నువ్వు అమృతాన్ని ఇస్తున్నట్టు. మరి అందుకంటే గొప్ప సంపద. అట్లాంటిది మా నాన్నగారి యొక్క ఆశయం. కానీ మా అమ్మగారు అలా కాదు, పెద్ద చదువు చదవాలి, ఏదేదో గొప్ప కీర్తి ప్రతిష్టలు రావాలి, ఈ వ్యవసాయం మీద ఈయన పడే చాకరీ చూసి పాపం ఆమె కూడా ఈ 30 మంది 40 మందికి వంటలు చేసేది. ఎందుకని పనులు చేసే వాళ్ళందరికీ ఇంటి దగ్గర నుంచి ఈ వంటలే పంపించేవాళ్ళు. మాసులు వచ్చినా కోతలు వచ్చినా ఇంటి దగ్గర నుంచి ఆమె పెళ్ళిళ్ళకి చేయాలంటే ఏమన్నా ఆమె ఒక ఆశ్రమాల్లో కానీ ఏమైనా ఒక 5,000 మందికి కూడా 5,000 మందికి కూడా తను ఒక్కటి నిలబడి మొత్తం చేయించగలరు. అంత పికిల్స్ దగ్గర నుంచి అన్నం దగ్గర నుంచి ఇవన్నీ 5,000 మందికి ఒక ఆమె నిలబడి ఊళ్ళో వాళ్ళని అందరిని పురమాయించి చేసేయగలదు. అట్లాంటి ఆమెకి ఎప్పుడు మహిళా మండలి ప్రెసిడెంట్గా చేశారు ఆ రోజుల్లో. అప్పట్లో అవార్డ్స్ ఆమెకి చాలా అవార్డ్స్. అంత కాదు, ఇంట్లో లేడీస్ అందరికీ మిషన్స్ కుట్టు మిషన్లు తెప్పించి ట్రైనింగ్ ఇచ్చింది ఆ రోజుల్లో. ఎప్పుడు 1965 63 65 ఆ టైంలో. సో ఇలాంటి ఆమెకి చాలా మా నాన్నగారు ఒప్పుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండేది. మీ నాన్నగారు ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారా మీరు? మా నాన్నగారు, నేను చిన్నవాడిని కదా. మా నాన్నగారు ఏంటంటే ఒక వ్యవసాయము ఇంటి పట్టు ఇది ఒక పిల్లల్ని చూసుకోవటం పిల్లల పై వృద్ధికి తీసుకురావడంలో ఈమెది అట్లాగా నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే 60s లోనే అప్పుడు ఒక మహిళా మండలి లేకపోతే ఇంతమందికి విమెన్కి చేయడం అంటే ఎంత విజన్ ఉండాలి. పెళ్ళిళ్ళు పల్లెటూరులో వచ్చే అందరికీ ఎవరికైనా పెళ్లి జరగాలని తాలిబొట్టు మా అమ్మ చేసిస్తే బాగుంటుంది. ఆ తాలిబొట్టు బంగారం కొద్దిగా వేసి అది చేయగలిగితే 100 పెళ్ళిళ్ళు అట్లా మా అమ్మగారి చేత్తోనే జరిగినాయి. సో ఆ విధంగా ఆమె ఆ రోజుల్లో ఈ హైదరాబాద్ ఆ రోజుల్లోనే గ్రూప్ని తీసుకుని హైదరాబాద్ మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ కూడా మొత్తం టూర్ వచ్చి ఇవన్నీ చేసుకెళ్ళారు. 1963 ఐఎమ్ టాకింగ్. She started in 1961 ఇవన్నీ. సో మా నాన్నగారు నేను నా తర్వాత 2 తమ్ముళ్ళు. మీరే పెద్ద? నేనే పెద్ద. ముగ్గురు మగ పిల్లలు? ముగ్గురు. ఇంక 2 ఆడపిల్లల మధ్యలో నాకును ఇంకో బ్రదర్కి మధ్యలో 5. సో అది 5కి చదువుల్లో నేను ఇంజనీరింగ్లో మెకానికల్, నేను ఫస్ట్ ఇంజనీర్ ఫ్రమ్ మై విలేజ్. ఓకే. అట్లాగే మై సిస్టర్ ఇస్ ఫస్ట్ బిఎస్సి గ్రాడ్యుయేట్ ఇన్ మై విలేజ్. ఓకే. మీరు ఇచ్చిన ఈ హెర్బల్ టీ చాలా బాగుంది సార్. ఒకటి తులసాకులు అయితే కనపడుతున్నాయి, ఇది ఏమిటి ఒకసారి చెప్పండి. లవంగ తులసి, మింట్ తులసి, కర్పూర తులసి, లెమన్ గ్రాస్, ఇవి వేడి నీళ్ళలో ఇవి వేసుకుని ఒక 2 నిమిషాలు ఆవిరి పోకుండా మనం కవర్ చేసి పెడితే ఇది ఈ వాసనకి మీకు ఏమవుతుందంటే ఒక ఎరోమా వచ్చేస్తుంది. మీకు ఎరోమా థెరపీ మీకు తెలియకుండా మీరు తాగకుండానే ఎరోమా థెరపీ జరుగుతుంది. రెండోది మీరు ఇవి తీసుకోవటం వలన లోన్ ఆక్సిజన్ ఉత్పత్తి ఎంత కావాలంటే అంత పెరుగుతుంది బికాజ్ తులసి ప్రభావం. ఈ లెమన్ గ్రాస్ వలన మీ స్కిన్ డిసీజెస్ కానీ హార్ట్కి సంబంధించి కానీ అనేక రకాల రుగ్మతులు మీరు రోజు ఇవి తీసుకోగలిగితే రుగ్మతులు మీకు రావు. ఎలా ఉందంటే సార్, గుళ్ళో తీర్థం ఇస్తారు చూసారా, ఆ ఫ్లేవర్ కూడా ఇందులో కనపడుతుంది. ఎందుకని ఇవి పవిత్ర వృక్షాల నుంచి వచ్చినాయి. పవిత్ర వృక్షాలు అంటే మనం సంజీవిని లాంటివి. 2 ఇవి చేసే పద్ధతి. 3 ఇది చేసేటప్పుడు ఆ భగవంతుని యొక్క స్మరణతో చేస్తే మీరు అన్నట్టుగా తీర్థం. కరెక్ట్. తీర్థం ఎప్పుడవుతుందంటే ముందు భగవంతుడికి అర్పిస్తేనే అది తీర్థం. అండ్ ఆయన దృష్టి దీని మీద పడాలి. ఒకసారి ఆయన దృష్టి మామూలుగా పడదని కాదు, కానీ మనం తలుచుకుని కృతజ్ఞతతో మనం చేసినప్పుడు దాని యొక్క ఆ భగవంతుడు ఆ చూపు వేరుగా ఉంటుంది. ఆ సంతృప్తి, నా భక్తుడు నా
ప్రియుడు అనే దాంట్లో ప్రియురాలు అనవచ్చు. ప్రియుడు ఆయన ప్రియుడు, మనం ప్రియురాలు. నా ప్రియురాలు మీద ఎప్పుడు మోజు వస్తుంది? ఇలా ఇచ్చినప్పుడు భగవంతుడికి మనం ఆ విధంగా మనస్ఫూర్తిగా అట్లా చేసినప్పుడు. సో ఇలాంటిది దీంట్లో ఇంకెన్నో రకాలు ఉన్నాయి వేసుకోవటానికి. మీకు ఈ చెట్లన్నీ ఇక్కడ మీ ఇక్కడ మీ చెట్లన్నీ ఉంటాయి, అక్కడ కాదు, మీ ప్రతి రూము బాల్కనీలో ఇవన్నీ మీకు అక్కడ ఉంటాయి. మీ దగ్గర ప్రతి రూమ్లో కెటిల్ ఉంటుంది, మీరు హాట్ వాటర్ చేసుకోవచ్చు. ఇవి మీకు కావాల్సినట్టుగా, కొంతమందికి లవంగ తులసి ఎక్కువ ఉంటే బాగుంటుంది, కొంతమంది లెమన్ గ్రాస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, కొంతమంది ఓన్లీ లెమన్ గ్రాస్తోనే తీసుకునే వాళ్ళు ఉంటారు. మీ కిడ్నీకి ప్రాబ్లం ఉందనుకోండి, లివర్కి ప్రాబ్లం ఉందనుకోండి, కిడ్నీ పత్తా అని ఉంటుంది. ఈ కిడ్నీ పత్తా వేసుకుంటే మీ కిడ్నీలో స్టోన్లు కానీ బ్లాడ్లో స్టోన్లు కానీ రావు. అట్లా మీకు లివర్కి సంబంధించింది అనుకోండి. నాకు ఒకటి అర్థమైపోయింది, నెక్స్ట్ మీరు ఖచ్చితంగా ఈ న్యాచురోపతికి సంబంధించిన ఏదో చేసేస్తారు, నాకు అర్థమైంది. మాకు ఆల్రెడీ న్యాచురోపతి హాస్పిటల్ ఉంది, ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఇవన్నీ కూడా మాకు ఇవి మేము ఈ లైన్లోకి వచ్చిందే దానికోసం. మీరు ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే మరి దానివల్ల అనుకోవచ్చు అంటారా? మరి ఆలోచనలు, ఫస్ట్ ఆలోచనలు, మన ఆలోచనలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మనం ఏదైనా, తర్వాత పరిసరాలు, ఈ రెండింటికి అవినాభ సంబంధం ఉంటుంది. అవును. అలాగే ఇందాక మీ నాన్నగారి గురించి, అమ్మగారేమో బాగా చదువుకుని చక్కగా సెటిల్ అవ్వాలి అని ఉండేది, నాన్నగారేమో సరే మీరు వ్యవసాయం పై చేయరా బాబు పెట్టేది, ఇలా పెట్టేటట్టు ఉండాలి కానీ ఇలా ఉండకూడదు, రైతే రాజు అన్నట్టుగా చెప్పారు. సో తర్వాత ఈ మెకానికల్ ఇంజనీర్ తర్వాత అసలు ఈ రిసార్ట్ బిజినెస్లోకి ఎలా రావడం జరిగిందండి? తర్వాత మీరు కొంతకాలం ఉద్యోగం రిసార్ట్స్ ఇట్లాంటిది నాకు అసలు లేదు. మా నాన్నగారు చెప్పిందల్లా కూడా ఆయనకి చేయలేకపోయాననే ఒక లోన్ ఉండేదే కానీ దీంట్లోకి వస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే ఈ రిసార్ట్ బిజినెస్ పెట్టాలి అనేది అది సెకండ్ థాట్. అది ఎందుకుని మాకు ఇండస్ట్రీస్ అనేది ఏదైతే నేను సూర్య అండ్ అసోసియేట్స్లో జాయిన్ అవటం, అక్కడ వాళ్ళు నన్ను 30 years 40 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా వెనకబెట్టేసి నన్ను ముందు పెట్టడంలో డాక్టర్ విఆర్కే రావు గారు, మా అంకుల్ యొక్క సహకారం, 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ 4 years వారి ఇండస్ట్రీలో నేను చదువుకునేటప్పుడే హైదరాబాద్లో ఆ ఇండస్ట్రీలో ఉండి ఆ డిజైన్స్, అట్లా మెటలర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా తరోగా ఉన్నాం. దాంతో మాకు ఇండస్ట్రీ నేను 80 కల్లా ఏమైపోయింది, సూరి ఈజ్ ఎక్స్పైర్డ్, హూ ఈజ్ ది హైయెస్ట్ పెయిడ్ రాయల్టీ ఇన్ ఇండియా. ఆయన పార్ట్నర్సు మన స్మితా పటేల్ ఫాదర్ శివాజీరావు పటేల్, పవర్ మినిస్టర్ మహారాష్ట్ర టైంలో, మేయర్ ఆఫ్ ది బాంబే. ఈయన మెయిన్ టెక్నికల్ ఈజ్ సూరి. ఆయన 1980 ఆయన ఎక్స్పైర్ అవ్వగానే నేను ఐ స్టార్టెడ్ మై ఓన్ ఇండస్ట్రీ ఇన్ పూణే. ఫస్ట్ పూణేలో చేసేటప్పుడు 80 కల్లా 80లో ఒక 6 months లోపల మేము ఊహించిన దానికంటే 10 times టర్న్ ఓవర్ పెరిగింది. మేము ఊహించిన దానికంటే. అంతా ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మిల్క్ పౌడర్ మేకింగ్ ప్లాంట్స్ కానీ, జ్యూస్ మేకింగ్ ప్లాంట్స్ కానీ, ఇట్లా కెమికల్ ఎక్విప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ హైలీ 3106L 310S, ఇవన్నీ హై స్పీడ్ వెరీ స్పెషల్ స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్స్ అంటారు. అవి ఈ ఫుడ్కి సంబంధించినవి కాబట్టి అవి శానిటరీ ఫినిష్ ఉండాలి, దాంట్లో 100% రేడియోగ్రఫీ ఉండాలి, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, లాయిడ్స్, బ్యూరో వెరిటాస్, బ్యాస్ కౌన్సిల్, PDAL, నాగ్పూర్ ఎక్స్ప్లోజివ్స్, ఇవన్నీ హై ప్రెషర్ వెసల్స్ కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వీఆర్ అప్రూవ్డ్ బై ఇన్ 1 year ఆల్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్. దానివల్ల మాకేంటి, ఆ ప్రైస్ అనేది మాకు మేము చెప్పిన ప్రైస్ మాకు వచ్చేది. దాంట్లో ఈరోజు కూడా ఇంత అప్రూవల్ అయ్యి ఇన్ని స్టాండర్డ్స్ చేసిన వాళ్ళు ఈరోజు కూడా పూనాలో ఎవరు లేరు. పూనా ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్. మీకు టెల్కో కానీ, ఫిలిప్స్ కానీ, ఇది ఇండస్ట్రీ. మేము అక్కడి నుంచి మేము ఒరిస్సా వెళ్ళాం. ఒరిస్సాలో హై స్పీడ్ స్టీల్ అనేది, ఆ స్టీల్ ఎలా ఉంటుందంటే టోటలీ వీఆర్ ఇంపోర్టింగ్ ఇండియా 4,500 metric tons. That is used for the all the engineering, any engineering
ఉందంటే ఈ డ్రిల్స్, రీమర్స్, యాక్సా బ్లేడ్స్, ఈ కట్టర్స్ ఇవన్నీ కూడా హైస్పీడ్ స్టీల్తోనే అవి కట్ అవుతాయి. ఓకే. మామూలు స్టీల్ 8,000 రూపీస్ మెట్రిక్ టన్ 1991లో ఉన్నప్పుడు ఇది 15 lakhs రూపీస్ పర్ మెట్రిక్ టన్. సో అలాంటి స్టీల్ ఇక్కడ చాలామంది ట్రై చేసి ఇండియాలో దే నెవర్ సక్సీడెడ్. సో వీ టుక్ ది కొలాబరేషన్ విత్ బోలార్ కంపెనీ ఆస్ట్రియా. ఓకే. తీసుకుని వీ హ్యావ్ completed that project in 92 and we are exporting to Japan, UK and Germany the same high speed steel, including fulfilling our Indian requirement. So అలాంటి ప్రాజెక్టు మేము స్టార్ట్ చేసినప్పుడు 125% కస్టమ్ డ్యూటీ ఉండేది. పీపుల్ హ్యావ్ టు పే అండ్ దెన్ ఇంపోర్ట్. మేము ఇండస్ట్రీ తీసుకురాగానే 125% నుంచి 25% డ్యూటీకి తీసుకొచ్చేసారు. చాలా తగ్గింది. అది తగ్గించడం వలన మేము ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంత సడన్గా తగ్గించింది, అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది కంపెనీస్. ఓకే. అది ఇట్స్ నాట్ గుడ్. అంత తగ్గించేయటం అనేది మనం తీసుకునే ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా 85% డ్యూటీతోనూ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుని ఇట్లా సడన్గా అట్లా ఎప్పుడు పాలసీస్ ఏదైనా ఇండస్ట్రీ ఇట్లాంటివి ఉన్నాయంటే అది స్లోగా 125% 175 సడన్గా తగ్గించి అయినా కూడా వీఆర్ సస్టైన్. ఇట్లాంటి ఇండస్ట్రీ 94లో నేను బయటికి రావాల్సి వచ్చింది. మా బ్రదర్స్ ఇది ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ పబ్లిక్ ఇష్యూకి వెళ్తే 17 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఎంత దెన్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ రీజన్స్. ఆ టైంలో రిసార్ట్స్, ఈ ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ దాని నుంచి షిఫ్ట్ అయ్యి ఏం చేయాలనుకుంటే అప్పుడు ప్రపంచానికి 2 ముప్పులు ఉన్నాయని, ఈ 2 ముప్పులకి మా నాన్నగారి ఉద్దేశం కూడా 93లో వారు ఎక్స్పైర్ అయ్యారు. మరి వారి పైకి వెళ్ళి నాకు మెసేజ్ ఈ విధంగా ఇచ్చారేమో తెలియదు. 94లో ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఓకే. ఓకే. అసలు ప్రగతి రిసార్ట్స్ ఇలాంటిది స్టార్ట్ చేయాలి, రిసార్ట్స్ బిజినెస్ అని మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ మీ మనసులో వచ్చిన థాట్ ఏంటి? అంటే ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లం కనిపించింది, ఇది అసలు చేయగలమా అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఇది ఈజ్ ఓన్లీ బిగినింగ్ ఫర్ మీ. ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్. ఇట్ ఈస్ దేర్ ఇస్ అ లాట్ టు బి డన్. ఇట్ ఈస్ ఈ రిసార్ట్ అనేది ఆ టైంలో ఇక్కడికి వస్తుంటే మన లంగర్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 2-wheeler కానీ 4-wheeler కానీ మీకు కనిపించేది కాదు అటు. అలాంటి చోట ఇక్కడికి వస్తున్నామంటే అందరూ నన్ను ఇంట్లో మా మిస్సెస్, మా అబ్బాయి తప్పనిచ్చి ఇంక్లూడింగ్ మై మదర్, సో ఈ మట్టిలో డబ్బంతా మట్టిలో పోసేస్తున్నాడు, ఇంకా అయిపోయింది అనే ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ ఎవ్రీ వన్ డిస్కరేజ్ మీ. బట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే ఇది నేను అడిగింది 4 అడిగాను ఏదైనా ల్యాండ్ చూసుకోవటానికి. 1 సిటీకి దూరంగా ఉండాలి, 2 హైవేకి దూరంగా ఉండాలి, 3 వాటర్ డిప్లీట్ అయి ఉండాలి. అందరూ వాటర్ అబండెంట్ కావాలంటారు. నేను 4 అడిగింది ఎవరు వ్యవసాయం చేయటానికి ధైర్యం చేయకుండా బీడు భూములు అయి ఉండాలి. ఓకే. మరి అక్కడ కూడా మీకు ఇష్టం లేదు వ్యవసాయ భూమి అయితే, మళ్ళీ అదంతా మళ్ళీ దాంట్లో ఛాలెంజింగ్ ఏముంది. సో మై చైల్డ్హుడ్ నుంచి నేను తీసుకునేవన్నీ కూడా ఛాలెంజింగ్ ఎక్కడుండా, ఏది ఫ్రెండ్స్లో కానీ ఇంకోటి కానీ. సో ఈ 4 చెప్పేదానికి అందరికీ ఒక పెద్ద షాక్ అనమాట, అది తట్టుకోలేని. సో ఒక 6 నెలల వరకు అందరికీ డౌటే. 6 నెలల్లో చేంజ్ ది టోటల్. ఫస్ట్ ఎంత ల్యాండ్ కొన్నారు సార్ అప్పుడు? ఫస్ట్ స్టార్టెడ్ విత్ 70 acres. 70. I never expected that I will be doing 2,500 acres. My thought is 70 acres because only I have one son. He's MBA ఆ టైంలో ఈజ్ డూయింగ్ MBA after engineering, MBA in Australia. Because we know that పిల్లలు మనం ఒకటి అనుకుంటాం, వాళ్ళు ఇంకేదో అని. నేను I called him and told I am going in this. Whether you like to join, I will expand. If you are not going to join, I will limit my whatever అని అడిగాను. No, I will join అన్నారు మీ అబ్బాయి. ఓకే. దాంతో నాకు ఫుల్ స్వింగ్.
ఎస్, నాకు సపోర్ట్ దొరికింది ఒకటి. ఇంకేముంది, వాటి ఉంటే ఇంకా కంటిన్యూషన్, ఇంకా నా ప్రాబ్లం లేదనే దాంట్లో దట్ వే ఇట్ ఈస్ డన్. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ 200 acres నాకు 500 acres రిక్వైర్మెంట్ వచ్చేది. ఓకే, నీకు 500 చేస్తే 1000 acres రిక్వైర్మెంట్ వచ్చేది. ఈ విధంగా అప్ టు ఈ వరల్డ్ ఈ ఎకానమీ ప్రాబ్లం 8 years బ్యాక్ వచ్చింది సరే, అప్పటి వరకు ఇట్ ఈస్ ఎక్సలెంట్ గ్రోత్. అక్కడ ఎప్పుడైతే వరల్డ్ ఎకానమీ ప్రాబ్లం వచ్చిందో, వరల్డ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అది వరల్డ్లో కూడా అమెరికాలో అక్కడ తుమ్మారంటే ఇక్కడ జలుబు వచ్చేస్తుంది ఇండియా. సో ప్రపంచం అంతా అలా ఉంటుంది, డాలర్ యొక్క మహత్యం అది. సో ఇక్కడ ఈ 7 years ఎలా ఉందంటే అది దవంగానే మన ఆంధ్ర తెలంగాణ డివిజన్ అన్నారు. అనగానే ఇక అక్కడ ఎవరికి నమ్మకం లేదు, ఈ కేసీఆర్ మొత్తం ముంచేస్తాడని. కేసీఆర్ ఈ పవర్ ఉండదు, ఇక ఇక్కడ అంతా స్ట్రైక్లు అంటారు. అందులో ఆయన గెలిచినా కూడా మళ్ళా తెలంగాణలో స్ట్రైక్ అనేసాడు. ఇక ఇండస్ట్రీ వాళ్ళంతా భయపడిపోయారు. భయపడిపోయి ఇక్కడ మనం సాగలేమని ఇటు బెంగళూరు, మెడ్రాసు ఎంత వెళ్ళిపోయారు. రియల్గా హీఈస్ ద గ్రేట్ పర్సన్ అని ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఈ పవర్ కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హీఈస్ డన్. అంత ఎక్స్పెక్టేషన్స్ ఎవరు ఊహించాల ఆయన చేస్తారని. ఇప్పుడు అది ఒక నమ్మకం ఏర్పడింది, ఇది తెలంగాణ ఈజ్ ది బ్రైట్ స్టేటు, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ చాలా వనరులు ఉన్నాయి. దాంతోపాటుగా ఫార్చునేట్గా మనకి బెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది, బెస్ట్ రింగ్ రోడ్ ఉంది, ఈ మెట్రో కూడా ఫస్ట్ వస్తుంది. ఇటు నా 360 degrees వీ కెన్ ఎక్స్పాండ్. దీంట్లో అనేక ప్లస్ పాయింట్స్ మనకు ఉంటాం. ఇది ఇప్పుడు పీపుల్ అగైన్ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు, మెడ్రాస్, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ స్టేజ్ ఇప్పుడు వరకు మనకు జరిగింది ఇది రెసిషన్, చాలా రెసిషన్ పీరియడ్. ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనం ప్రగతి అని కాకుండా ఈ అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక నౌ కన్సాలిడేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో 94 చేశారండి? 94 కదా మొట్టమొదటిసారి చేసింది. ఇక్కడ చేసింది రిసార్ట్స్ అనేది ఇక్కడ ఈ హెర్బల్, మెడిసినల్, అరోమాటిక్ ఈ మెయిన్ ప్లాంట్స్. ఈ ఒక రిసార్ట్ అనేది ఉంటే నలుగురు వస్తారు, ఒక టూరిజం అవుతుంది. టూరిజం అంటే మనం ఏది చెప్పాలో అది చెప్పటం ఈజీ. టూరిజంలో మన కల్చరు, మన హెర్బల్, మన ఈ దేశీ ఆవులు ఇవన్నీ కూడా చెప్పాలంటే మామూలుగా వెళ్ళి చెప్తే ఎలా ఉంటుంది, ఇక్కడ చూసి ఇక్కడ వస్తారు, ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్తో పాటుగా ఈ కల్చర్ అనేది తెలుస్తుంది. ఇంటింటా ఈ మొక్కలు వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రగతి, ఈ హెర్బల్ మెడిసిన్. ఇప్పుడు ఈరోజు ఎక్కడెక్కడ చేశారండి హైదరాబాద్ కాకుండా వేరే ప్లేస్లో? ఇవన్నీ ఇప్పుడు విజయవాడ చేయబోతున్నాం, విజయవాడ వస్తుంది. ఇంకా ఈ ప్రగతిలాగా ఇక్కడ ఈ 2500 ఎకరాలు ఇంకా 2 చోట్ల మనం ఆయుర్వేద, న్యాచురోపతి, అట్లాగే ఎంటర్టైన్మెంట్, రిక్రియేషను అట్లా 2 జరుగుతున్నాయి. సో ఇట్ విల్ హ్యావ్ వన్స్ ది అగైన్ ఎకానమీ మన బాగా వచ్చిందంటే వీ కెన్ స్ప్రెడ్, ఇట్ షుడ్ గో టు ఎవ్రీ సిటీ. కరెక్ట్. తర్వాత మామూలుగా మన చిన్న ఇంట్లో ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేయాలంటేనే చాలా ఓపిక, ఖర్చుతో కూడుకున్న పని. నిజంగా ఇక్కడ రిసార్ట్లో ఇన్ని రకాల మొక్కలు, వాటికి ఎలాంటి తెగుళ్ళు అవి రాకుండా ఆరోగ్యంగా పెంచాలి అంటే నిజంగా ఎంత ఖర్చు వస్తుంది సార్? ఇది మేము నెలకి 70 లక్షలు మేము మెయింటెనెన్స్కి ఖర్చు ఉంటుంది. ఏది ఈ మెయింటైన్ చేయటానికి. మరి మరి దానికి తగ్గ ఇన్కమ్ వస్తే ఇది అవుతుంది. ఏంటంటే ఇది మాన్యువల్, ఇది బిగ్ ఎంప్లాయ్మెంట్ టైప్. ఇది ఎందుకు స్పెండ్ చేస్తున్నామంటే ఇది మ్యాన్ పవరు వీళ్ళు దే గెట్ ట్రైన్డ్. ఈ హౌసే కాకుండా మన రోడ్లకి మొక్కలు కానీ, మీకు పార్కుల్లో మొక్కలు కానీ, మీకు ఎక్కడైనా సరే ఒక వ్యవసాయానికి ఒక ఆధారం ఈ ట్రైనింగ్. ఇక్కడ గార్డెనర్స్ అను, లేకపోతే ఈ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ గ్రోయింగ్ అని కానీ, దాన్ని సంరక్షణ కానీ, దానికి సంబంధించిన
ఈ మస్కిటో రిప్లెంట్స్ అని కానీ మీరు ఇప్పుడు చూడండి ఇక్కడెక్కడ ఒక్క మస్కిటో ఉండదు. ఇట్లాంటివి ప్రపంచంలో ఎక్కడ లేనివి చాలా ఉన్నాయి. మనం పేటెంట్సే కాకుండా న్యూ డిస్కవరీ, ఇక్కడ న్యూ డిస్కవరీ ప్లాంట్. ప్రపంచంలో ఏదైనా మొక్కకి పేరు ఇవ్వకపోతే మనం ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లోకి మనం ఇచ్చి అది ప్రపంచంలో ఎవరు అది లేదు అంటే ఎవరు క్లెయిమ్ చేయకపోతే దట్ దే allow us to take ఏదో మనకి మన అర్జినియా రావ్ జీబీకే నా పేరు పెట్టారు మా వాళ్ళు. మా ప్లాంట్ దట్ ఈస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ నేమ్ ఇట్ విల్ బి యూజ్డ్. అది బ్రెస్ట్ క్యాన్సర్కి బెస్ట్ మెడిసిన్ అన్నట్లో. ఇట్లాంటి మేము రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇక్కడ. ఇవన్నీ జరగటానికి ఖర్చు అనే దానికంటే ఈ ఖర్చు చేసేదానికి ఫలం ఎంత వస్తుంది, రిటర్న్స్ ఎంత వస్తుంది. ఓవరాల్గా నీకు చెట్టు పెట్టామంటే చెట్టు విలువ మీరు 55 సంవత్సరాల చెట్టు విలువ యునైటెడ్ నేషన్స్ ఈపీ వాళ్ళు వేసింది ఏంటంటే 60 రూపీస్ 12 పైసా డాలర్ అన్నప్పుడు 4.66 crores వాల్యూ. అదే మనం ఇప్పుడు 70 రూపీస్ కింద వేస్తే 5.6 crore. అంటే ఒక చెట్టు విలువ అది ఎవరు మనం అది తెలుసుకుంటే అలాంటిది కానీ తెలిసినట్టయితే ముందే మన భారతదేశం ఇలాంటి పొల్యూషన్లోకి వెళ్ళేది కాదు, ఇలాంటి అతివృష్టి అనావృష్టి వచ్చేది కాదు. దీనికి విలువ ఇవ్వనప్పుడు మనం ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ఇది ఖర్చు పెట్టకపోతే అక్కడ లక్షల కోట్లలో మనం ఖర్చు పెడుతున్నాం. హాస్పిటల్స్ అని, మెడిసిన్స్ అని, ఈ మాస్క్స్ అని, రోడ్డు మీద మనం ఏమైనా నడవాలన్నా తిరగాలన్నా ఆ పొల్యూషన్కి మనం దాని కింద ఖర్చు పెట్టేది ₹1 పోయేదానికి కోట్ల రూపాయలు ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాం. సో దిస్ ఈజ్ ది బేసిక్ రిక్వైర్మెంట్. ఇది కోర్ టు కోర్ సెక్టార్. దీన్ని గుర్తించట్లా. దీన్ని గుర్తిస్తేనే భావితరం వాళ్ళు మనని క్షమిస్తారు, లేకపోతే భావితరం వాళ్ళు అంటే రాబోయే తరం వాళ్ళు మనల్ని క్షమించరు. ఎందుకంటే ఇది చాంతాడు మన చివరి ఉంది, అది వదిలేస్తే ఇంక అయిపోయింది. ఇంక మళ్ళీ అది ఈరోజు మనం పీపుల్ మస్ట్ గో ఆన్ రేస్ ఫర్ ప్లాంటేషన్. ఆ ప్లాంటేషన్ అనేది మనం కెనడాలో 8,900 ప్లాంట్స్ ఉంటే, చైనాలో 103 ప్లాంట్స్ ఉంటే, అమెరికాలో 615 ప్లాంట్స్ ఉంటే, ఇండియాలో 28 ప్లాంట్స్ పర్ హెడ్. మరి అలాంటి దుస్థితి మనకి ఇండియాకి వచ్చిందండి. అందులో మనం చాలా వృక్షాలని మనం దేవతలుగా పూజిస్తామని, ఇటు నవగ్రహవనం అని, నక్షత్రవనం అని, రాశివనం అని, పంచవటివనం అని, పంచభూతవనం అని, అలా మన పారిజాతవనం అని, కదంబవనం అని ఎన్ని పేర్లు చెప్పుకొని దీనికి ఎంతో హనుమంతుడు పారిజాత మొదల్లో కూర్చొని పూజిస్తాడు. కదంబ వనవాసిని, మహాలక్ష్మి, లలితా త్రిపురసుందరి, ఇవన్నీ పేర్లు చెప్పుకుంటూ మనం ఈ దుస్థితి వచ్చామంటే మనం సముద్రాల పక్క ఉంటే మండ అడవులన్నిటిని నరికేసి ఇంత తుఫాన్లు ఇవన్నీ కూడా సముద్రం పొంగినప్పుడు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి అంటే ఇదంతా కారణం ఏంటంటే ఈ చెట్లను నరకటం, ఈ ఫారెస్ట్ని నరికేయటం. ఈ 28 ప్లాంట్స్ వరకు వచ్చామంటే మనం మన కూర్చున్న కుర్చీ కింద కుంపటి మనం పెట్టుకున్నట్టు, మనం కూర్చున్న కొమ్మని మనం నరుకుంటున్నట్టు. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే ఈ 70 లక్షలు ఖర్చు పెట్టేది. దీనివల్ల ఎంతమంది మాకు బయోడైవర్సిటీ అని ఒకటి 2012లో జరిగింది. 2012లో జరిగిన బయోడైవర్సిటీ దానికి 195 కంట్రీస్ దే పార్టిసిపేటెడ్. 19 days ఇట్ వాజ్ కండక్టెడ్ హియర్. అది కండక్ట్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ అహ్మద్ జోగల్ జనరల్ సెక్రటరీ ఆయన ముందు ఇక్కడికి హైదరాబాదా, బాంబేనా, ఢిల్లీనా సెలెక్ట్ చేసుకోవడానికి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్ అంపయ్య గారిని తీసుకుని ఇక్కడికి వచ్చేసారు ప్రగతి. అంటే వాళ్ళకి ముందే తెలుసు ఏది ఎక్కడ ఏమిటని. ఇక్కడ ఫస్ట్ 7 hours ఎయిర్పోర్ట్ నుంచి రావడం, మార్నింగ్ 7 o'clock వచ్చారు. మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా చెట్ల కిందే. ఈ డింట్ కమ్ టు క్లబ్ హౌస్ భోజనాలకి. దెన్ హీ వాజ్ టెలింగ్ మీ
Mr. Rao, till now I think the last 35 years I am working in biodiversity, United Nations. ప్రగతి చూసినాక నాకు తెలిసింది ఏంటంటే ఐ నో ఓన్లీ 10%. ఐ మస్ట్ లెర్న్ 90% వాట్ ఈస్ బయోడైవర్సిటీ. దెన్ హీ సెడ్ దట్ దిస్ విల్ బి డిసైడెడ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు, I heard about Bombay, Delhi. I am not going. He decided on the basis of Pragati. I want to showcase. This is 195 countries. 650 mayors of the world they are coming. వాళ్ళందరికీ దిస్ ఈజ్ షోకేస్ అని చెప్పి ఆయన రిటైర్ అయిపోయాడు. అది వచ్చే లోపల దిస్ ఈజ్ ద పెరేరా ఈజ్ ద ప్రజెంట్ ఈవెన్ నౌ హీ ఈజ్ ద జనరల్ సెక్రటరీ. హీ ఆల్సో కేమ్ 1 month బిఫోర్, డైడ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అగైన్. ప్రగతి వాళ్ళని ఈయన ఏమడిగారు, ఫోన్ చేస్తున్నారు 7 hours ఇక్కడ ఉండిపోవటం, వచ్చినా ఏమైపోయారు. ఆ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఆ కన్సర్న్ ఈ ఫారెస్ట్ ఆఫీస్, ఈ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఇది ఫోన్లు అనమాట ఈయనకి, ఎక్కడ అని. ఈయన ఏమంటాడు, మీరు ప్రగతి చూసారా? 10 మంది ఫోన్ చేస్తే ఫస్ట్ 10 మంది ఫోన్ నేను ప్రగతి తెలియదు అన్నారు. మీ బ్రతుకు దండగా అన్నట్టుగా మాట్లాడారు. మరి మీరు బయోడైవర్సిటీ ఇక్కడ కావాలంటాం ఏంటి, ప్రగతిని చూడపోవటం ఏంటి? అది సెకండ్ టైం డిసీజ్ ఆఫ్ పరిరా వచ్చినప్పుడు మళ్ళా 10 మంది ఫోన్ చేశారు. 10 మందిలో ఒక్కళ్ళు చెప్పారు నేను ప్రగతి చూశాను, బండారి అని. అప్పుడు మేయర్ ఈ నెల తిట్టినాక ఒక్కళ్ళు చూడలేదంట ప్రగతి, మీరంతా మీరు ఇంకా బయోడైవర్సిటీ మీకు ఎందుకని ఇట్లా చెప్తుంటే అప్పుడు ఆమె వచ్చి చూసేళ్ళింది. నేను చూశానని చెప్తే ఇంక చాలా సంతోషం, అట్లీస్ట్ ఒకళ్ళన్నా ప్రగతి చూశాను. ఆయన అప్పుడు నన్ను హౌ మ్యాన్ మేడ్ బయోడైవర్సిటీ బై సింగిల్ పర్సన్, అంటే సింగిల్ పర్సన్ అని కాదు, హౌ మ్యాన్ మేడ్ బై జీబీకే రావు డిడ్ అని. ఇదంతా ఇస్ ఆల్ సో మెనీ పీపుల్, సో మెనీ దేర్ హౌ మ్యాన్ మేడ్ బయోడైవర్సిటీ దాని కింద. ఈ పుట్ మీ 6 sessions ఇన్ ది బయోడైవర్సిటీలో 6 sessions అబౌట్ హౌ ఐ మేడ్ ది బయోడైవర్సిటీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ వెంట్. ఆ టైంలో మాకు అవార్డ్స్ ఇచ్చారు. నాకు అవార్డు ఇస్తూ నాకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ 650 mayors ఆఫ్ ద వరల్డ్, ప్రజెంట్ గవర్నర్, అప్పుడు కూడా గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉన్నప్పుడు, ఇస్తూ నాతో పాటుకి ఇంక 3 ఇచ్చారు. ఒకళ్ళు అంటారు, రావు గారు మీ ప్లాట్ కొన్నాను మీ దాంట్లో ఒకటి, అప్పటి నుంచి నేను కాలనీ ఈ మొక్కలు తీసుకెళ్ళి పెట్టాను, ఈ మొక్కలను చూసి వీళ్ళు అవార్డు ఇచ్చారని చెప్పారు. రెండో అతను నా పేరు సుధాకరు, మీకు ఇక్కడ ఈ ఓపెన్ ఆడిటోరియం మొత్తం ఫ్లడ్ లైట్లు నేనే పెట్టాను, నేను చిన్న ఇల్లు కట్టుకున్నాను మీ దగ్గర, నేను కాలనీ కట్టాను, మీ మొక్కలే పెట్టాను, అందువల్ల అవార్డు వచ్చింది. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ మొక్కలు? ఇవన్నీ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్ ది వరల్డ్లో ఎక్కడెక్కడ మనకి ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన, ఈ క్లైమేట్కి సంబంధించిన ఇవన్నీ కూడా కలెక్షన్ చేసుకుంటూ వచ్చాం. థర్డ్ పర్సన్ అంటాడు, నేను 6 months నుంచి నేను మీ మొక్కల్ని తీసుకెళ్ళి పెట్టాను అని 3 people. మొత్తానికి 3 కూడా మీ దగ్గర నుంచి, అది నాకు తెలియదు 3 ఎవరు అసలు ఏంటి కూడా. అట్లాగే నంది అవార్డు ఒకటి వచ్చింది మనకి, ఈ బుల్ ఒకటి మనం పెట్టినప్పుడు బుల్కి మనకి అవార్డు ఇస్తూ నేషనల్ ఇంటర్నేషనల్ దాంట్లో అవార్డు ఇస్తూ, ఇంటర్నేషనల్ది వాళ్ళు మనకి మొత్తం బ్రెజిల్కి 14 వెళ్ళినాయి నంది అవార్డ్స్, కెనడాకి 3 వెళ్ళినాయి, కెనడాకి 6 వెళ్ళినాయి, ఇండియాకి 3 వచ్చినాయి. ఇండియాలో 3లో మనం ఒకటి అన్నమాట, మనం ఒకటి. అట్లా నేషనల్ జరిగినప్పుడు, నేషనల్ బుల్ మనకి అవార్డు వచ్చినప్పుడు 6 వచ్చారు. 6 వచ్చి మా దూడ మీ దూడని తీసుకెళ్ళాం, మీ దూడే మాకు అవార్డు వచ్చింది, మీ దగ్గర ఆవుని తీసుకెళ్ళాము దానికి అవార్డు వచ్చింది. అట్లా ఇదేంటంటే చెప్పేదానికంటే ఆర్ ఇండియన్స్ మోస్ట్లీ, వేరే వాళ్ళు మనకు తెలియదు కానీ ఇక్కడ కాపీ చూసి దాన్ని కాపీ చేయాలన్న పిల్లలు కూడా మనం ఎంత చెప్పినా మనం ఏది చేస్తామో అది చూసి వాళ్ళు కాపీ చేస్తారు. మనం నోటితో చెప్పేదానికంటే మనం చేసి చూపించడంలో, దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ హియర్. ప్రగతి నాకు వీళ్ళందరినీ చూసినాక ఇంత ప్రభావితం అయ్యారంటే ఇది మనకు తెలియదు, మనం చెప్పలేదు, వచ్చి చూశారు, దానికి ఆ ప్రభావితం వచ్చింది. మా ఇంట్లో
మొక్కలు ఎప్పుడూ పెట్టుకోలేదండి, దోమలు వస్తాయని మొక్కలు పెట్టుకోలేదు అని చెప్తారు ఇక్కడికి వచ్చినప్పుడు. అది మొక్కలు ఉంటే దోమలు వస్తాయని ఇక్కడ అంటారు. ఇక్కడికి వచ్చిన మేము దానికి చెప్తాం అనమాట. మా గైడెడ్ టూర్లు ఉంటాయి. మొక్కల వల్ల దోమలు రావు, మొక్కలను ఏ విధంగా ఏ మొక్కలు పెట్టుకోవాలి, ఆ మొక్కలు పెట్టుకోవటం వల్ల దోమలు పోతాయి, అవి ఏ మొక్కలు పెట్టుకోవాలి. ఇట్లా ఇందాక చెప్పినట్టుకి మాకు ఇవన్నీ లెమన్ గ్రాసు, లవంగ తులసి, వీటితో పాటుగా ఇంకా వేరే మీకు గ్రౌండ్ కవర్స్, షబ్స్, బుషెస్, స్మాల్, మీడియం, లార్జ్ ప్లాంట్స్, వీటిలో ఏ వెరైటీస్ ఇవన్నీ చెప్తాం అనమాట. ఇవి పెట్టుకుంటే మీకు అట్లా కాలనీస్ మీకు మస్కిటో ఫ్రీగా మేము చేస్తాం. ఓకే. సో ఒక విధంగా చెప్పాలి అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ ఈ మొక్కలు ఏవైతే మీ దగ్గర స్పెషలైజ్డ్ ఉన్నాయో అవి సేల్కి పెడతారండి, లేకపోతే మేము అది విజయవాడ మీకు అందరూ అన్ని చోట్ల కార్పొరేటర్స్ వీళ్ళంతా కూడా మీరు తీసుకుంటున్నారు. మనకి మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు వారి యొక్క ఫామ్ హౌస్ అవన్నీ పెడితే 1 acre మొత్తం అంతా కూడా ఆయన కూడా చెప్తారు, మాకు మస్కిటో లేదని ఆయనే చెప్తా ఉంటారు. అట్లాగే ఆయన కాన్స్టిట్యున్సీలో 3 acres ఇట్లా హెర్బల్ గార్డెన్ దాంట్లో అది చేసాం. అట్లా మీకు ఇక్కడ కాలనీస్ హైదరాబాద్లో 4-5 కాలనీస్ చేసాం. ఇవన్నీ కూడా మేము మస్కిటో ఫ్రీగా ఇవన్నీ టుడే ఒక్క మస్కిటో ఫ్రీ చేయటం వలన మీకు ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయ్యేది కదా. డెంగీ కంటే ఇప్పుడు వచ్చేది ఇంకోటి ఉంది, అదేది కీవా ఏదో ఒకటి ఉంది. అది ఆ దోమ వచ్చిందంటే గర్భిణీ స్త్రీలు కుడితే బ్రెయిన్ లేకుండా పుడతారు పిల్లలు. మరి ఇండియాలో ఇంత ఇండియాలో దోమ అంటే అది కామన్. మరి ఇటువంటి చోట మరి ఆ దోమ కానీ ఇక్కడికి వచ్చిందంటే అది ఆల్రెడీ గుజరాత్లో మొన్న మధ్యలో గుజరాత్లో వచ్చింది. అటువంటి దోమ వచ్చిందంటే ఇంకెక్కడ ఉంటాం మనం? వాట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్? సో ఇట్లాంటి మన హెర్బల్ అనేది దోమ అనేది ఇది 1 part. బట్ వైరస్ రానియదు, బ్యాడ్ బ్యాక్టీరియాని రానియదు, అనేక రకాల దిస్ ఈజ్ ది మెయిన్ ఇంటింటా వెళ్ళవలసిన మొక్కలు ఇవన్నీ. సార్ అలాగే ప్రగతి రిసార్ట్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీదే ఫస్ట్ ఉండింది, కానీ ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏదొచ్చాయి అనేది ఒక బిజినెస్ పర్సన్గా మీకు తెలుసు. ఏదైనా సక్సెస్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒకటి సక్సెస్ ఉంటే దాని అంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది, వచ్చేస్తాయి. ఇంకా కానీ ఇప్పుడు బెంజే WMWMఏ. సో దేని స్టాండర్డ్ దానికి అది. అందరూ మనం ఆ స్థితి రాకూడదని మనం ఎప్పుడు అనుకోం, ఆ స్థితి రావాలి. ఎంత ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ ఎన్ని ఎక్కువ ఉంటే అక్కడ బిజినెస్ పెరుగుతుంది. మీరు చూడండి, లాస్ వెగాస్ ఎందుకు పనిరాని ప్లేస్లో అన్ని హోటల్స్ వస్తే అందరూ అక్కడికి వెళ్తున్నారా? అట్లాగే దుబాయ్లో ఇన్ని మీ ఆడవారికి సంబంధించిన బంగారం అనేది అక్కడ ఒక టోటల్గా ఒక కాలనీ బంగారు షాపులు ఇన్ని వస్తే అందరూ అక్కడికి వెళ్తున్నారు. అట్లాగే చైనాలో ఏ మెటీరియల్స్ కొనాలన్నా, మన శానిటరీ కొనాలన్నా, లేకపోతే బట్టలు కొనాలన్నా, లేకపోతే మీకు లైటింగ్ కొనాలన్నా అక్కడ అన్ని రకాలు అన్ని షాపులు ఎన్ని వందల వేలలో ఉంటాయి. మరి ప్రపంచం అంతా అక్కడికి వెళ్తుంది. మన ఇక్కడ రామోజీరావు ఫిల్మ్ సిటీ, ప్రగతి ఇట్లాంటి ఎన్నుంటే అంత మంచిది. మనం ఎప్పుడు అట్లా యాక్సెప్ట్ చేయాలి. అట్లా యాక్సెప్ట్ చేయడం వల్ల ప్రపంచం అంతా అక్కడికే వస్తుంది. మనం ఏదో ఇన్ని వచ్చినాయి మనం కాంపిటీషన్ కాదు ఇది. ఇంకా సిటీ డెవలప్మెంట్ ఇంకా పెరుగుతుంది. సార్ మరి ఇప్పుడు మీరు నన్ను తిట్టుకున్న ఒక ప్రశ్న ఖచ్చితంగా అడగాలి మిమ్మల్ని, ఏమనుకోవద్దు. రిసార్ట్స్ అని అనగానే మామూలు ప్రజలకి రిసార్ట్స్ అనగానే ఎంజాయ్ చేయడానికి మాత్రమే పెడతారు. అయితే అది ఫ్యామిలీ అవనివ్వండి, ఒక పార్టీ అవనివ్వండి, ఏ విధంగానైనా కూడా అల్టిమేట్ గా ఎంజాయ్మెంట్ గా వెళ్తారు. ఎందుకు మీరు మొహాట పడుతున్నారు అనేది మీరు మొహాట పడుతున్నారు అడిగారు. రిసార్ట్ అంటే ఈ రోజు పేరు ఏంటంటే పబ్బులు, డ్యాన్సులు, ఇంకేమన్నా చేసుకోవచ్చు అనేది అది. కానీ రిసార్ట్ అనేది నేను పెట్టినప్పుడు ద కాన్సెప్ట్ రిసార్ట్ అంటే ఇట్ ఈజ్ ఒక ఫ్యామిలీ టైపు. అక్కడ అన్ని రకాల ఈ వాతావరణం, పర్యావరణం ఇవన్నీ కూడా మంచి ఆయుర్వేద, న్యాచురోపతి వీటితో ఒక
ఒక మంచి పండుగ చేసుకునే ప్లేస్ అది. మన కల్చర్ని నేను మొట్టమొదటి చెప్పాను, రిసార్ట్ అనే దానికి పెట్టింది ఇది టూరిజం. ఈ టూరిజంలో మనం ఏమి ఇస్తాం? మన పబ్బుల్లో పెట్టి గంజాయి తాగిస్తే మనం ప్రజలంతా కూడా అదే చేస్తారు. ఇప్పుడు అదే మనం ఇట్లా హెర్బల్ మెడిసిన్లు, మన దేశీ ఆవులు, దేశీ సీడు, దేశీ ఇది చేస్తే ఇదే వెళ్తుంది. మనం ఏదైతే చేస్తామో అది దాన్ని కల్చర్గా చేయాలంటే రిసార్ట్ ఒకటే 10 మందిని ఆకర్షించి వాళ్ళకి నేర్పేది. ఇది చెడు నేర్పుతున్నావా, మంచి నేర్పుతున్నావా, ఈజ్ ఆల్ డిపెండ్స్ అపాన్. ఇప్పుడు ప్రతి చోట మంచి చెడు ఉంటాయి. ఇక్కడ ప్రగతి ఇక్కడికి వచ్చేదానికి ఇక్కడ ఈవెన్ ఇక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి వచ్చినా వీళ్ళు గేట్ దగ్గర ఆపేస్తారు. అట్లాంటిది మన చాలామంది నాకు ఫోన్ చేస్తారు, బాబు మా నాన్నగారు పలానా మీకు తెలుసుగా, మాకు పెళ్ళి అయింది, లేకపోతే ఆల్రెడీ మాకు ప్రూఫ్. సో అలాంటి స్థితి మాకు ఇక్కడ ఉంటుంది. అన్ని రకాలు మన ప్రపంచం అన్నాక ఎటు ఇబ్బంది పడ్డారా ఇన్నేళ్ల బిజినెస్లో? ఎప్పుడన్నా అటువంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ ఏమన్నా ఇబ్బంది పడ్డారా? మాకు ఇబ్బంది ఏముంది, మాకు మా వాళ్ళు చాలా టెక్నికల్గా ఉంటారు, మా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలనేది సంతోషం. అది అంటే ఎన్నేళ్ళైంది సార్ ఇప్పుడు ప్రగతి రిసార్ట్ స్టార్ట్ అయ్యి? 94లో మనం ఇక్కడ ప్లాంటేషన్ మొదలుపెట్టాం. ఒక 7 years ప్లాంటేషన్ అంతా అయినా సరిపోయింది మీకు. 7 years మాకు మొక్కలు పెరిగితేనే కదా ఆహ్లాదంగా రిసార్ట్స్ చేయడానికి. బ్యారన్, దిస్ వాజ్ టోటలీ బ్యారన్. దీన్ని ఏమనేవాళ్ళంటే తొండలు కూడా గుడ్డులు పెట్టని ప్రదేశం కింద నానుడిది. ఎందుకంటే ఇక్కడంతా శుద్ధ అంటే లైమ్. మీరు 6 అంగుళాలు తవ్వితే శుద్ధ. ఈ శుద్ధ చెరువులు తవ్వేశారు మేము వచ్చేదానికి. ఇదంతా తీసుకెళ్ళి యూరియాలో కలిపేవాళ్ళు. యూరియా కలరు ఇది కలరు ఒకటిగా ఉండేది. యూరియా కలిపి ఈ దందా జరిగేది. నేను ఇక్కడికి వచ్చి చూసినాక దీన్ని ఆపటానికి రెండోది క్రీక్లో శాండ్ ఉండేది. ఈ శాండ్ క్రీక్లో ఇది విలేజ్ వాళ్ళకు కూడా తెలియక పాట పాడేసేవాళ్ళు. అది శాండ్ అది అమ్ముకునేవాళ్ళు. అది అమ్ముకోవటం వల్ల ఏమైంది, ఈ వాటర్ హార్వెస్టింగ్ ఇవన్నీ పోతాయి. మాకు ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో మేము వచ్చాం కాబట్టి వీళ్ళందరినీ మేము ఇవన్నీ చాలా థ్రెట్స్ వచ్చినాయి నాకు. ఈ చెరువులు తవ్వటం, దీన్ని ఆపటం అనేది ఇక్కడ వాళ్ళ దందా మొత్తం అంతా కూడా నా వల్లనే, నా మీద చాలా థ్రెట్స్, ఇంకా ఇంత కాదు చాలా థ్రెట్స్ అయినా కూడా నేను చెప్పాను, మీరు వాళ్ళు చెప్పారు పలానా లాయర్ ఉన్నారు, మీ లాయరేను, మీరు వెళ్ళండి అక్కడికి, చెప్పండి రావు గారు అక్కడ చేస్తున్నానని చెప్పండి అంటే మళ్ళీ ఫోన్ లేదు. అంటే మాకు ఈ మా నాన్నగారు వీళ్ళంతా కమ్యూనిస్ట్ దీంట్లో ఉండటం వల్ల మాకు ఎవరెవరు ఏంటి వీళ్ళంతా తెలుసు. వీళ్ళంతా రియల్ నక్సలైట్స్ కాదు, వీళ్ళంతా నక్సలైట్స్ అనే పేరుతో ఇక్కడ ఇట్లాంటి దందా చేసుకోవటానికి రౌడీయిజంగా ఉండేవాళ్ళు. అందువల్ల మేము మాకు చాలా థ్రెట్స్ ఉంటాయి. ఇటువంటివి చేసేటప్పుడు అనేక థ్రెట్స్ ఉంటాయి. ఒకరి నుంచే ఉంది, చాలా మంచి ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ముందే అంటాం, రేపు వస్తామంటారు. లేదు ఇప్పుడే రండి, రేపు కాదు ఇప్పుడేనా, ఎప్పుడే రండి అని చెప్తాం. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. మనం ముందుకెళ్ళాలంటే మరి ఇవన్నీ ఉంటానే ఉంటాయి. అంటే అంత ధైర్యంగా ఉండడానికి మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు? అంత ధైర్యంగా మీరు ఉన్నారు అంటే మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు అంటున్నారు? ఏం లేదు, మనం ఆత్మవిశ్వాసమే. దీంట్లో మన మీద మనకి విశ్వాసం, మనం చేసేది రైట్ చేస్తున్నాం. ఏదైనా పరీక్ష వచ్చిందంటే దాన్ని తెలుసుకునేవి చాలా ఉంటాయి, నేర్చుకునేది. మనకు 1వ తరగతి పరీక్ష రాస్తేనే కదా 2వ తరగతికి వెళ్ళింది. నేను పరీక్ష నేను రాయనని కూర్చుంటే ఎక్కడుండేవాళ్ళు? ఇది జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు ఇంకా నీకు దాని మీద ఇంకా అది ఇప్పుడు పరీక్షలు అంటే భయపడితే ఎలా ఉంటారు, భయపడితే చదివింది కూడా పోతుంది. అవునా? భయపడితే వెళ్తుంది. అదే చదివిన వాడు ఎలా ఉంటాడు, పరీక్ష ఎప్పుడు వస్తుందా. సో మీరు అలా వెయిట్ చేశారు. ఏదైనా ఇప్పుడు ఈ రోజైనా ఏదైనా సరే ఒక అవాంతరం ఏదైనా వస్తుందంటే నాకు ఐ యాక్సెప్ట్ దట్ యూ మస్ట్ కమ్. దాంట్లో మన లెక్కాచారాలు కూడా ఏమైనా ఉంటే సమాప్తం అవుతాయి. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉంటాయి కదా, ఇటువంటివన్నీ కూడా దీంట్లో మనం భయపడాల్సింది ఎక్కడా ఏం లేదు. మనం అన్ని రాష్ట్రాలు చూసి వచ్చాం,
అంటే మన ఓన్ రాష్ట్రంలో ఉండి మనం మన రాష్ట్రంలో ఉండి మన భారతదేశంలో ఉండి మనం ఏం పాకిస్తాన్ వాళ్ళం కాదు కదా, మనం ఏదో బంగ్లాదేశ్ అని కాదు కదా, మనం మన మన దేశంలో మనం మన హక్కు, మన జన్మ హక్కు మంచి చేయాలనుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు అయింది మీరు ప్రగతి రిసార్ట్స్ స్టార్ట్ చేసి, లేదా అంతకుముందు వేరే వేరే బిజినెస్లు చేసినా ఇప్పుడు కొత్త బిజినెస్ పెట్టబోతున్నా, ఇక చాలు సంపాదించింది చాలు, ఇక బిజినెస్ వద్దు ఏమొద్దు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనిపించలేదా మీకు ఇన్నేళ్ళలో? రెస్ట్ అంటే అది డెడ్, అది డెడ్. రెస్ట్ అనేది అది డెడ్. వాట్ ఈజ్ రెస్ట్? రెస్ట్ అనేది నీకు ఎప్పుడు యాక్టివ్గా ఉండటమే అది లైఫ్. ఇప్పుడు పంచర్ టైర్లా ఉండటానికి పంప్ చేసిన టైర్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ రెస్ట్ అంటే పంచర్ టైర్. ఏంటి వాట్ ఈజ్ మీన్ బై రెస్ట్? నాకు అర్థం కాదు రెస్ట్ అంటే. నీకు రెస్ట్ అంటే అల్జీమర్స్ వీళ్ళంతా వచ్చింది దేనికి? ఈ మెమరీ లాస్ ఎందుకు వచ్చింది? ఈ రెస్ట్ అనుకునే వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. వయసు పెరిగిన కొద్దీ ఏదో ఒకటి నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. ఏది తెలియపోయినా లాంగ్వేజ్ అయినా నేర్చుకోమంటారు. కొత్తది ఏదో నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవటం ఉన్నప్పుడే ఈ అల్జీమర్స్, ఈ మెమరీ, ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలో జనం అందరికీ ఏంటి, ఆస్ట్రేలియాలో అంటారు రిటైర్మెంట్ అయిపోయింది, లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటారు. అక్కడ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటంటే అక్కడ చేయాల్సిన ఎంజాయ్మెంట్ అంతా. సరే, మీ లైఫ్లో ఇప్పటివరకు లైఫ్లో అసలు ఎంజాయ్మెంట్ ఇప్పుడు చేయాలి కనీసం అనుకున్నది ఏమిటి? నేను రోజు చేసేయాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఏముంటుంది, అది కంటిన్యూగా అది నడుస్తుంది. మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ దిస్ సొసైటీ, అది ఎంత శక్తి ఉన్నంత వరకు చేసుకుంటూ వెళ్ళటమే. సినిమాలు చూస్తూ ఉంటారా సార్ మీరు? సినిమాలు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నా గుంటూరులో సినిమాలు చాలేవి కాదు హాల్. నేను మొత్తం మళ్ళా విజయవాడ మేము మొత్తం ఇక అట్లాంటి 10 మందిని వేసుకుని వెళ్ళిపోయామని. అక్కడ అప్పుడు మొత్తం ఒక జమీందార్ లాగా డబ్బులు ఖర్చు పెట్టడం కూడా అంతే. మనకి అసలు వేరే ఏం లేదు. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు లేదా? ఏంటి ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు లేదా డబ్బుల విషయంలో? మా వాళ్ళు ఇంట్లో కూడా వాళ్ళు నేను ఫైనాన్స్ అంతా మా ఆవిడకి ఇచ్చే, ఫైనాన్స్లో మీరైతే నీళ్ళ ప్రాయంలా ఖర్చు పెట్టేస్తారు, నేనైతే జాగ్రత్త చేస్తానని ఆవిడకి నేనే ఇచ్చాను. ఎందుకైనా మంచిది. మరి ఇప్పుడు వరకు వేరు, ఇప్పుడు పిల్లలు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా, సో మనం ఈ రీసెర్చ్ దీంట్లో ఉందాం లెట్ దెమ్ అని. నా షీ ఈజ్ ది హై కమాండ్ నా. సో నాకు డబ్బులు జేబులో కావాలంటే ఈ 500 ఏమైంది చెప్పండి, ఏమైందో అడుగుతారు. అట్లా అంటే బిజినెస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్. యాక్చువల్లీ బాగా నష్టపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? నష్టపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇన్నేళ్లలో? ఎందుకు మనం హైయెస్ట్ చూసాము, నష్టపోయేది చూసాం. నష్టపోయేది అంటే మాకు ఇప్పుడు చెప్పాను కదా, మన వరల్డ్ ఎకానమీ ఇది వచ్చినప్పుడు అప్పుడు మాకు ఎప్పుడు ఏదన్నా చేయాలంటే ల్యాండ్ ఈజ్ ది బిగ్ ప్రాబ్లం. మాకు ఆ ల్యాండ్ దొరికేది కాదు. ఆ భూమిలో మేమంతా వచ్చేసి అందరూ మేము ఇన్వెస్ట్ చేస్తామంటే ఇన్వెస్ట్ చేసి డబ్బులన్నీ తీసుకుని ల్యాండ్ కొనేసాం, విపరీతంగా కొనేసాం. మనకి ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ల్యాండ్ స్టాగ్నెంట్ ఉంటుంది అనేది. మీకు ఇన్ని మొక్కలు పెట్టాలని తాపత్రయం ఇది, లేకపోతే 3 సంవత్సరాలు కూడా ఆగిన రోజులు ఉన్నాయి. ఏంటి, ల్యాండ్ దొరక్క మనం ఏం చేయలేక. సో అలాంటి టైంలో మనం కొనేసాము, ఒకసారి అయిపోయింది. అప్పుడు ప్రైస్ ఏముందో ఇప్పుడు కూడా అదే ప్రైస్. ఇంట్రెస్ట్ మాత్రం మేము తీసుకున్న సపోజ్ ₹1,00,00,000 ఇంట్రెస్ట్ తీసుకుంటే 5 కోట్లు కట్టాము, ఒరిజినల్ అట్టాగే ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ తప్పకుండా మనం ఫేస్ చేయాల్సింది. ఇది కాస్త మళ్ళా ఒక నార్మల్కి వస్తే ఇవన్నీ కూడా పోతాయి. మనకి ఉంటుంది ఇది మన అప్ అండ్ డౌన్స్ అనేది ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. మీరు మానసికంగా అధైర్యపడినప్పుడు, లేదు ఆర్థికంగా కొంచెం
మనకి ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు Right. మీకు వెన్నుదన్నుగా మీకు సపోర్ట్గా ఉన్నది ఎవరండి? నాకు మా ఆవిడ, మా అబ్బాయి. నాకు ఒక టైంకి వచ్చేదానికి ఆల్మోస్ట్ ఇంటి రెంట్లు కానీ టెలిఫోన్ బిల్ కూడా కట్టిన టైంలో ఒక 1000 కోట్ల ఆస్తి ఉండి 1000 కోట్ల ఆస్తి ఉండి మొత్తం ఇక మనకి రాదు పోయింది అనుకున్న సమయం ఒక 2 సంవత్సరాలు. మా అబ్బాయి ఇంజనీరింగ్కి వెళ్తూ ఫీజులు కూడా దాంట్లో కట్టలేని 2 years మా ఇద్దరు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళా సంపాదించుకోలేమా అని చెప్పింది వీళ్ళిద్దరే. అట్లాంటి ఆయన ఎవరు అదేదో దాంట్లోకి ఓ చిన్న లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అనుకున్నారు. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అది ఫేస్ అది లేకపోతే మనలో ఇంకా నేర్చుకునేది ఏముంటుంది? ఎప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఏం తెలియదు. మిత్రులు ఎవరు, శత్రులు ఎవరు, నా అనేవాళ్ళు ఎవరు, ఇవన్నీ కనిపిస్తాయి. కనబడుతుంది అంతే, అప్పుడే తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది. లేకపోతే అసత్యమే సత్యం అనుకుంటాం. సో ఇవన్నీ కూడా దర్ ఆల్, అది లేకపోతే ఈజ్ నాట్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్ అంటేనే అన్నీ చూడాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను డబ్బులు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా మళ్ళీ డబ్బులు పోతే మళ్ళీ ఇంకేమైనా నేర్చుకునేది ఉంటుందో అని కూడా నాకు తెలుస్తుంది. నేను ఐ గో ఇన్ టు దట్. అట్లాంటి స్థితి వస్తే పిల్లలు కూడా పిల్లలు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఈ రోజుకి ఇన్ని దేశాలు ప్రపంచం అంతా తిరిగి వచ్చిన టీ కాఫీ టేస్ట్ తెలియదు ఆయనకి. ఇంకా వేరే సంగతి మీరు ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ వాల్యూ సిస్టంలో. మరి ఎన్ని కష్ట నష్టాలు చూడబట్టే హీ బికేమ్ దట్. అదే కష్ట నష్టాలు లేని వాళ్ళని మేము చూసాం ఎంతమందిని. పిల్లలు ఏమైపోయారో మాకు తెలుసు. పిల్లలకి అది తెలియాలి. వాళ్ళు అది తెలియాలంటే మనం కష్టంలో ఎలా ఉన్నాము, అందరూ ఎలా ఉంటున్నారు, మనతో డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, అది ఆ చిన్నపిల్లలు ఉన్నప్పుడు తెలిసినప్పుడు వాళ్ళలో ఒక మంచి ఒక దృఢత్వం, ఒక జీవితం అంటే ఏంటి తెలుసుకుంటారు. సో ఐ ఆల్వేస్ యాక్సెప్ట్, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. అది ఐ హ్యావ్ ఫుల్ ట్రస్ట్. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇంకా ఇది సాధించాలి, ఇది చేయకపోతే ఎలాగా అనేది ఏమైనా అనుకున్నారండి? అంటే ఇంకా సాధించాల్సింది ఇది ఉంది పర్టికులర్గా ఏమైనా అనుకున్నారా? సాధించాలి నా విజన్ ప్రకారం దిస్ ఈజ్ ఐ టోల్డ్ యూ ఈజ్ ఎ బిగినింగ్, ఈజ్ ఓన్లీ బిగినింగ్. ఇప్పుడు బిగినింగ్ అంటే ఈజ్ ఓన్లీ బిగినింగ్. దేర్ ఇస్ ఎ లాట్ టు బి. బికాజ్ ఇంత రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా మనం దానికి ఒక సొల్యూషన్ లేదంటే ఏంటి మనం చేయగలిగేది? పర్యావరణం ఈ విధంగా వచ్చిందంటే ఇంత మనం ఈరోజు శ్వాస పీల్చుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్ అయి ఉండి అలా ఉందంటే ఏంటి మనం అచీవ్ చేసింది ఏంటి? దిస్ ఇస్ లాట్ విచ్ ఇండియా ఈజ్ ఎక్కడ నుంచి ఎక్కడికి దిగజారిపోయింది. మరి దీనికి మన వంతు చేయవలసింది ఎంత ఉంది? ఇది చేసింది ఇది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఉంది. ఆకలి, మనం కిచెన్లోకి వెళ్తే పలాంది పసుపు కారం కూడా మీరు అడల్టరేట్ కాంది మీకు దొరుకుతుందా ఇంట్లో? మరి ఇలాంటి స్థితిలో ఇంకా మనం ఇంకా అచీవ్ చేసామంటే ఏంటి? we have not achieved anything. We have to do a lot. దానికి ఎడ్యుకేషను, ఇది ప్రోగ్రామ్స్, స్కూల్ చిల్డ్రన్లో ఇది వాళ్ళకి తీసుకురావాలి. వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? ఈరోజు పిల్లల్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మా వాచ్మ్యాన్, బియ్యం ఎక్కడి వస్తున్నాయి అంటే మిషన్. ఇలాంటిది సంబంధం తెగిపోయింది మన పర్యావరణానికి, మన ఫుడ్కి, చదువుకునే పిల్లలకి సంబంధం తెగిపోయింది. దీని నుంచి మనం దిస్ ఇస్ ద టైం. మీలాంటి వాళ్ళు దీన్ని 10 మందికి పర్యావరణం అంటే ఏంటి, మొక్కలంటే ఏంటి, దేశీ ఆవులంటే ఏంటి, మన దేశీ సాంప్రదాయం, మన భారతదేశం యొక్క సాంప్రదాయం ఏంటి,
ఇవన్నీ తెలియాల్సింది, పరివర్తన తీసుకురావాల్సింది చాలా ఉంది. సో దెర్ ఇస్ నో. ఇందాక మీరు చెప్పినట్టుగా అవార్డ్స్ దాంట్లో వాళ్ళు మీ దగ్గర మొక్కలు పట్టుకెళ్ళిన వాళ్ళకి అవార్డు వచ్చిందని చూసారా? అలాంటి ఒక పర్సన్ ఈవేళ మీ ఇంటర్వ్యూకి వస్తున్నానని చెప్తే మిమ్మల్ని నాకు క్వశ్చన్ అడగమన్నారు. ఏంటంటే అంటే ఆయన మిమ్మల్ని అడగడానికి గల కారణం ఉంది. పర్యావరణం మీద, పౌరులు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ మీద, రాబోయే జనరేషన్ మీద కూడా ఆయనకి చాలా మంచి విజన్ ఉందండి. మీరు ఆయన ఈ ప్రశ్న అడిగి నాకు సొల్యూషన్ ఏదైనా చెప్పమానండి కాస్త అని బెంగళూరు నుంచి ఫోన్ చేసి మరీ చెప్పారు. ఏంటంటే ఇప్పుడు పిల్లలు పొద్దున్న లేస్తే ఫోన్తో ఆడడం మొదలు పెడితే, స్కూల్కి వెళ్తారు, మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ ఫోన్ లేదా టీవీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. అసలు క్రియేటివ్గా ఏ పని వాళ్ళు చేయలేకపోతున్నారు, మైండ్ అనేది వాడలేకపోతున్నారు. ఈ ఫోన్ లేకపోతే అసలు బతకలేమా అన్నంతగా అయిపోయారు. అంటే వాళ్ళ అమ్మాయి 7th క్లాస్ చదివి 7th క్లాసు 6th క్లాస్ చదివే అమ్మాయిలు కూడా ఫోన్ వాళ్ళ నాన్న తీసుకున్నాడని చెప్పి సూసైడ్ చేసుకునేంత వరకు కూడా వెళ్ళారట. ఈరోజు టీవీ ముందు కూర్చొని దీనికి అడ్వైజ్ ఇవ్వమని అడిగారు. ఇదంతా ఏంటంటే మనం వి గాన్ ఇన్ టు లగ్జరీ అనే దాంట్లో మన లగ్జరీ అనేది అన్ని జబ్బులకి కారణం. మన ప్రతి జీవరాశికి ఆకలి కోసం ఎంతో ప్రయత్నం చేసుకుంటుంది, తిరుగుతుంది. మనకన్నీ ప్రతిదీ చేతిలో వస్తున్నాయి, నోటి దగ్గర పెడుతున్నారు. ఇవన్నీ ఈ టెక్నాలజీ ఇది ఇట్లా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీలోంచి ఇది ఊబి మనం ఎంతవరకు వాడుకోవాలంటే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన నేచరు, టెక్నాలజీ వదిలేయొద్దు, ఉండాలి. కానీ ఇదే ర్యాపిడ్లో ఒక స్కూల్లోనే ఈ మార్పు రావాలి. స్టూడెంట్స్, పేరెంట్స్లోను, టీచర్స్లోను ఇలాంటి ప్రగతి లాంటి దాన్ని వాళ్ళకి చూపించాలి. 100% వాళ్ళకి 5 days కోర్స్ అనేది ఇక్కడ జరగాలి. టీచర్స్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఎప్పుడైతే జరుగుతుందో ఆ విలువ తెలుస్తుంది మనకి. ఎప్పుడు నాకు స్వర్గం అనేది ఏదో ఉంది, దీంట్లో నాకు దేనికోసం దాంట్లో ఆనందం అనేది వాళ్ళు చూసుకుంటున్నారు. దీనికంటే ఇంకా పెద్ద ఆనందం ఉందరా అని చెప్పగలిగితే నీ జీవితంలో నిజమైన ఆనందం ఇది ఉంది అని చెప్పగలిగితే వాళ్ళలో మార్పు వస్తుంది. అది తెలియనప్పుడు పంది ఉంది, మురిగుంట్లోంచి మనం తీసుకొచ్చి కడిగి సెంట్ వేసి అదే ఇక్కడ ఉండరా నీకు మంచిగా నీకు ఆకుకూరలు కూరగాయలు ఉండదు. మనం దాన్ని చేయగా అదే పంది మారుతుంది. దానికి చాలా టైం కావాలి. దట్ ఈజ్ వేర్ దానికి ఆ టైం కావాలంటే దాన్ని రియల్లీ ఇక్కడ చూపించాలి. ఇట్లాంటి నీకు హెర్బల్ టీ, హెర్బల్ జ్యూస్, హెర్బల్ సలాడ్, హెర్బల్ కర్రీస్, అట్లా ఆవుపాలతో చేసింది. ఇట్లా చంద్రుడితో మనం పౌర్ణమి రోజు ఆ పాయసం తీసుకుని ఇక్కడ తీసుకోవటం, ఈ పక్షులు, ఈ వాతావరణం, ఈ నెమళ్ళు ఇవన్నీ చూస్తుంటే అంటే ఈ ఫోన్ల మీద వీటి మీద ఎందుకు వెళ్తుంది టైం? ఇది తెలియక అదే జీవితం అనుకొని దాంట్లోనే మనం ప్రకృతితో ఎప్పుడైతే ఆరాధన ఉంటుందో, ప్రకృతి అంటే ఎవరు? అమ్మ అంటే పార్వతి, అర్ధనారీశ్వరుడు. అయ్యగారు కూడా అమ్మవారు రికమెండేషన్ లేకుండా ఆయన కూడా చూడడం. మనం చెప్పాల్సింది ప్రకృతిని ప్రేమించడం అనేది, భగవంతుని చేరటం అంటే ముందు ప్రకృతిని ప్రేమిస్తేనే ఏదైనా అది స్వకల్యాణం, అది విశ్వ కళ్యాణం జరుగుతుంది. అక్కడ మనం ఈ స్టూడెంట్ దగ్గర ఇప్పుడు చేయకపోతే రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టుగా ఈ సూసైడ్స్ అని కాదు, వాళ్ళకి ఓర్పు సహనం అనేది లేదు. ఇక భార్య భర్తల మధ్య తగాదాలు కూడా ఇవే. నాకు ఈ ఛానల్ కావాలి, అమ్మకు ఒక ఛానల్ కావాలి, కూతురు ఛానల్ కావాలి, కొడుకు ఒక ఛానల్ కావాలి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఆ టెంపర్, ఇక ఆ సహనం లేదు. ఒకరి తర్వాత ఒకరు చూడవచ్చు, నీ టైం వేరు, నా టైం అట్లా పెట్టుకోవాలి. ఏదో ఒక కాంప్రమైజు. ఎవరికి నేను నాకే, నా తర్వాత నీకు, నా తర్వాతే. సో ఇట్లాంటిది ఎడ్యుకేషన్, పేరెంట్సు, టీచర్సు, స్టూడెంట్, అక్కడ అది మనం
అక్కడ మనం చాలా నెగ్లెక్ట్ చేసాం. మీ ఉద్దేశ ప్రకారం ఒక బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవ్వాలి అంటే బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటారు? బిజినెస్ మ్యాన్ అనేదానికి డబ్బే ప్రధానం అనుకుంటే దానికి చాలా చార్ట్ ఉంది. డబ్బే ప్రధానం. బిజినెస్ అంటే స్వకల్యాణం జరగాలి, విశ్వకల్యాణం జరగాలి. దీనికోసం నీవు సత్యమేవ జయితే, ధర్మో రక్షిత రక్షిత. దాంతోనే మీకు ఇవన్నీ గోసం రక్షణ, కుష్ఠో రక్షిత రక్షిత ఇవన్నీ వచ్చినాయి. మీకు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు వెళ్ళేటప్పుడు బిజినెస్, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోకుండా నాకు టెక్నాలజీ అంటూ ఇప్పుడు వెళ్ళినవన్నీ కూడా వీళ్ళందరూ సూసైడ్స్ వాళ్ళే ఎక్కువ, చదువుకున్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ. నువ్వు ఏమాత్రం లాస్ వస్తే సూసైడ్, డబ్బులు వస్తే లాస్ వెగాస్. మనకి ఏదో ఒకటి మనకి స్టేజ్లో ఉన్నారు. అదే కదా మీకు. లేకపోతే షేర్లు కూడా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే దిస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఈజ్ ద వాట్. మీకు సింపుల్గా మామూలు బిజినెస్ నార్మల్ అందరికి కావాల్సిన బిజినెస్ సంపాదన అన్నప్పుడు దేనికైనా దానికి యూ షుడ్ నో ఫైనాన్స్ హౌ టు హ్యాండిల్. అది నీకు చేత కాకపోతే సరైన వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చిన నాకు చేత కాదు. సో నీకు ఏది చేస్తావో దాంట్లో నీకు సెలెక్షన్ ఆఫ్ నీకు అన్ని స్టాఫ్ వాళ్ళంతా వాళ్ళతో కాస్త చక్కగా ఓ ఫ్యామిలీ లాగా మెలిగి వాళ్ళందరినీ సరైన ట్రైనింగ్. ఎక్కడ ఎక్స్పర్ట్ అందరూ మీ దగ్గర ఎక్స్పర్ట్స్ దొరుకుతున్నాం అంటే చాలా కష్టం అన్ని చోట్ల. సో నువ్వు ట్రైనింగ్ ఇక్కడ ఇంటర్నల్ ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చుకుంటూ మన దానికి మార్కెట్ ఏంటి, మార్కెట్ స్టడీ, దానికి దేని ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్కి టాక్సేషన్కి ఏది ఎక్కడ మిస్ అయినా కూడా ఇవన్నీ భారతదేశంలో ఈ ట్యాక్సెస్ సిస్టము నీకు 100 మంది కన్సల్టెంట్ పెట్టినా కూడా ఎవడు ప్రతి ఒక్కరు చెప్పాడు చూద్దాం వాళ్ళకి గవర్నమెంట్కే తెలియదు ఏంటి అదంతా చూసి చివరి కోర్టులో చూద్దాం, అపీల్లో చూద్దాం. ఇవన్నీ ఎవరు ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ ఇన్ ఇండియా టుడే బిజినెస్. ఎందుకంటే ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ సింగిల్ విండో అంటారు. ఒక విండో తీస్తే 1000 విండోలు ఓపెన్ అవుతాయి. సింపుల్గా చెప్పటం వేరు, అసలు ప్రాక్టికల్గా ఉంది వేరు. ఇదంతా ఏంటంటే అవగాహన లోపం. అసలు ఇండస్ట్రీ అంటే అవగాహన లోపం. అది అక్కడ కూర్చున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన లేదు. అలాంటి చోట బిజినెస్ అంటే మీరు నన్ను అడుగుతున్నారంటే అదేంటంటే ఇట్ ఈస్ జస్ట్ యూ హ్యావ్ టు లాబీయింగ్. ఇప్పుడు అంతా సక్సెస్ లాబీయింగ్ ఈజ్ ద బెస్ట్. ఒప్పుకుంటారా? నువ్వు లాబీ చేయగలిగితే నువ్వేమన్నా చేయి, నువ్వు లాబీ చేయకపోతే నువ్వు ఏమి చేసినా కూడా నువ్వు కష్టం, పైకి రావడం చాలా చాలా కష్టం. సో అనేక రకాల దీంట్లో మనం గొంగట్లో అన్నం పెట్టుకుని మనం దీంట్లో ఎంట్రుకలు వస్తున్నాయని అనుకున్నట్టే ఉంటుంది ఈ బిజినెస్. ఇవన్నీ కూడా దాని గురించి మనం చెప్పేదానికంటే మనం దానికి దూరంగా ఉండడం మంచిది. మీరు రాజకీయాల్లోకి వస్తారు, రాబోతున్నారని అంటున్నారు, నిజమే? ఎప్పుడు మనకు అసలు ఆ థాటే లేదు, అటువంటి మనకి లేదు. ఏదైనా నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో ఇండస్ట్రీ సంబంధించింది ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలి. అందుకంటే అందులో కష్ట నష్టాలు తెలుసుంటారు కాబట్టి ఉండాలి. వాళ్ళు ఉండాలి. ఏ ఫీల్డ్లో ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉండాలి. ఏమి తెలియకుండా మనం ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తారు అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఉందా? మనకు చెప్పొచ్చు అమ్మ ఆ తల్లికి ఏమి ట్రైనింగ్ ఉందని పిల్లల్ని పోషించింది, అది కూడా ఉంది. దాంట్లో ఉంటుంది. ఆ సత్యత అనేది లేదు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. నీకు అమ్మ అంటే అమ్మ ఏం చేస్తుంది? తన పిల్లల కోసం తన కడుపు మార్చుకుంటుంది, తను చేయాల్సింది ప్రతి రక్త బొట్టుని చేస్తుంది. కానీ ఇక్కడ అది లేదు కదా. మనం అట్లా కంపేర్ చేస్తారు. అమ్మ చదువు అవసరమా మీకు? కామ్రాడ్ నాడు చదివాడా, ఏం చదువుకున్నాడు ఏంటి, ఇవన్నీ నీకు ఎవరో ఒకళ్ళిద్దరు ఎక్సెప్షన్ అయ్యబట్టుకుని మనకి ఓవరాల్గా ఏదైనా కావాలంటే దాని ఫీల్డ్ దానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే
అది సక్సెస్ అవుతుంది. అంటే ఓవరాల్ మనకి ఈరోజు కూడా పొల్యూషన్ ఇంత ప్రాబ్లం వస్తుంది, ఆహారంలో ఇంత అడల్టరేషన్ జరుగుతుందంటే మన ఏంటి దానికి ఏంటి మనకు అవగాహన లోపం. రైతులు ఇంత ఆత్మహత్య చేసుకుంటారు ఏంటి? అవగాహన లోపం. ఇక్కడ ఆ ప్లానింగు, ఆ ప్రిపరేషన్స్, వాళ్ళకి ఏం కావాలి, అమ్మ పిల్లలకి ఏం కావాలో తెలుస్తుంది. అక్కడ మనం కూర్చుని మన సీటు, మన ఓట్ బ్యాంకింగ్ అని అనుకుంటుంటే అక్కడ దీనికి టైం ఏది? ఇప్పుడు వీళ్ళు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లేదు, వాళ్ళు కాపాడుకోవడానికే టైం సరిపోతుంది. దానికి అసలు ఎంత ఎటువంటి ఎమ్మెల్యే అయినా సరే, ఎటువంటి అయినా సరే తెలిసి కూడా తప్పదు. అక్కడ ఓట్ బ్యాంక్ ఆయన గెలిస్తేనే నేను చీఫ్ మినిస్టర్ అవుతాను. నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే నీకు అక్కడ తెలుసు, వీడు దరిద్రుడు, వీడు చాలా కాస్టుడు, వీడి వలన నాకు పేరు పోతుంది ఏదన్నా కానీ. టుడే ప్రజలు అలా ఉన్నారు, ఓట్ బ్యాంకింగ్కి ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి దీంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఇది ఇలా జరుగుతుంది అంటే ఇది ఈ సమయం ఎలా ప్రజలు ఇలా ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఇదివరకు యథా రాజా తదా ప్రజ, యథా ప్రజ తదా రాజా, ఇది ప్రజల ప్రభుత్వం. అందువల్ల మనం దీన్ని ఆశ్చర్యం ఒకళ్ళని అనుకుని కూడా ప్రయోజనం లేదు. ఇదేంటే ఇప్పుడు మిమ్మల్ని మినిస్టర్ చేసామనుకోండి, మీరు రేపొద్దున మీరేంటో ఇది అలా ఉంది. ఆ సర్కిల్లోకి వెళ్తే ఎలా మారిపోతున్నారో మరి తెలియదు. ఎంత మంచి వాళ్ళు కూడా అది ఎందుకుని నువ్వు డబ్బులు లేకపోతే నువ్వు ఓట్లు కొనలేవు కదా. ఆ పరిస్థితి వచ్చేసింది ఈరోజు. నువ్వు ఊళ్ళోకి వెళ్ళి నువ్వు ఎందుకు ఊళ్ళో మీ ఊరంతా మీరు ఎందుకు ఓటేయట్లేదని అడిగితే ఫలానా పార్టీ వచ్చి డబ్బులు ఇవ్వలేదు, అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినాయి, ఆ పార్టీ రాలేదు, మేము ఓటేయము అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. దొరక ఛాన్స్ ఒకసారి వచ్చిందంటే ఇదే టైం వాంగి తర్వాత మన ఏం పట్టించుకోరు. అది వాళ్ళకి అలా ఏర్పడిపోయింది. ఇటువంటి సమయంలో మరి మనం రెస్ట్ అనేది ఎలా ఉంటుంది? ఇందాక అడుగుతున్నారు రెస్ట్ అనిపించట్లేదా అంటే లేదు, మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకునే ఉద్దేశం లేరు, నాకు తెలిసింది, అర్థమైంది నాకు మీ ఉద్దేశం. అస్సలు ఇప్పుడే మొదలున్నారు కదా, అక్కడే అర్థమైపోయింది నాకు. అలాగే సార్, సామాన్యుని ప్రజలు ఈరోజు మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఏమనుకుంటున్నారంటే, ఇవంక వస్తుంది, రోడ్లన్నీ అమ్మాయి కొంత పట్టించుకుని పాపం వేస్తున్నారు, 6 monthsకి ఒకసారి ఇలా ఎవరైనా వస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. మీరే ఉంటారు ఈ విషయంలో? దానికి మన చీఫ్ మినిస్టర్ గారు అప్పుడప్పుడు ఇంట్లో కూర్చోకుండా రోడ్ల మీదకి వస్తే వాళ్ళ ఇంటి రోడ్లు ఒకటి కాకుండా మళ్ళీ అదేదో పెద్ద ఈ ఫోర్సు ఆయన అటు ఇటు చూడనీయకుండా డైరెక్ట్గా స్ట్రైట్గా తీసుకెళ్ళి అట్లా కాకుండా చీఫ్ మినిస్టర్ గారు ఈ రోడ్ ఎలా ఉంది అసలు ఎక్కడైనా సరే ఆయన వచ్చి అప్పుడప్పుడు అట్లా వెళ్తుంటే బాగానే ఉంటుంది. అది లేనప్పుడే వీళ్ళకి ధైర్యం. ఇప్పుడు మా రోడ్డు చూశారు కదా, ఈ 5 kilometers ఈ హెర్బల్ మెడిసిన్ ప్లాంట్స్ కోటింగ్ ఎలా ఉంది. అంటే చాలా మంది అనేది ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ కాలనీలో ఒక చిన్న గుంత పడినా కూడా వెంటనే పూర్తి చేస్తారు, అక్కడ వైట్ పెయింట్ కూడా ఎక్కడ చెరగదు, కొంచెం చెరిగినా వెంటనే వేసేస్తారు. మామూలు సామాన్య ప్రజలు తిరిగే రోడ్లు ఏ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో అయితే ఓకే, అలా కాకుండా ఆ రెండు కాకుండా మిగతా ఎక్కడైనా సరే రోడ్లు ఎంత నాశనం అయిపోయి, ఎంత నడుములు విరిగిపోని, ఎంతమంది పడి దెబ్బలు తగిలించుకొని ప్రాణాలు పోని, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మీరే చెప్పారు కదా, వాళ్ళ ఐఏఎస్ వాళ్ళ ఐపీఎస్ వీళ్ళం సామాన్యులు, చాలా తేడా ఉందంటారు. మరి సామాన్యులు అంటే మరి సామాన్యులు ఎందుకన్నారు? ఇవన్నీ అక్కడ జరగవు కాబట్టి. సో వాళ్ళ పూర్వజన్మ అలాంటిదని వదిలేయటం అనేది ఇప్పుడు సర్దుకోవటానికి అందరూ చెప్పేది అది, వాళ్ళ కర్మ అది, నిజంగా వీళ్ళ పుణ్యం అది, వాళ్ళ పాపం చేసుకుంటారు. పుణ్యం పాపం దగ్గర బ్యాలెన్స్ చేస్తారు మీరు, లేకపోతే ఎట్లా బతుకుతారండి జనం? తెలిసిన వాడు బతకాలంటే ఏ విధంగా బతకగలడు, ఏ విధంగా బతకగలడు? వాడికి చూసి బ్లడ్ ఎలా అయిపోతుంది, బాయిల్ అయిపోతుంది. వీళ్ళంతా ఒక్కోసారి అనిపిస్తుంది కదా, షూటింగ్ ఎందుకు చేస్తారు వీళ్ళు వెళ్ళి అందరినీ వందలని, వాడికి బాయిలింగ్ ఎక్కడో ఇటువంటివి చూసి వాడికి ఇంకేం తెలియక ఏదో నేను మంచి చేస్తున్నానని అనుకుంటారు, తత్మావాళ్ళు ఏమనుకుంటారు, వీడియో పిచ్చి పెట్టింది అనుకుంటారు. సో అట్లాంటిది ఆలోచించుకోవడానికి మన భారతదేశంలో ఒక భారత సంస్కృతి ఏంటంటే పుణ్యం పాపం పెట్టి సర్దుకుపోమని.
సర్దిపో పెట్టేశారు. కానీ నిజంగా ఈరోజు మాత్రం ఒక ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ని ఎండీని కలిసిన దాంతో పాటు చాలా విషయాలు, తెలియని విషయాలు, అదే మొక్కల గురించానండి, లేదా ఎన్విరాన్మెంట్ గురించానండి, మీరు చేసే ప్రాజెక్ట్స్ గురించానండి, ఈరోజు మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి, నిజంగా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇంత సమయం మాకు కేటాయించినందుకు నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. పద్మాంజలి గారు, పద్మం అంటే సార్ పవిత్రత, అంజలి. సార్ నమస్కారం. అయ్యో ఎంత మాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. సో కైండ్ ఆఫ్ యూ.